Hello friends, నేను మీ వెంకట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ అర్షిత్ ఇన్స్టిట్యూట్స్ విజయవాడ. సో మరి ఈరోజు ఈ వీడియోలో మనము గ్రాండ్ టెస్ట్ 10వ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది మిత్రమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాశారు ఈ గ్రాండ్ టెస్ట్? బాగా రాశారా? సో ప్రజెంట్ ఉన్నటువంటి పరీక్షలకు అనుగుణంగానే మన యొక్క అర్షిత్ ఇన్స్టిట్యూట్లో కంటెంట్ అయితే దానికి తగ్గట్టుగానే ఇస్తున్నాం. సో మీరు ఈ లెవెల్లో ప్రిపేర్ అవుతూనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో తట్టుకోగలుగుతావు. ఒకప్పటికి ఇప్పటికి పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఓకేనా? సో ఎనీవేనా ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ మిత్రమా. మరి ఒకసారి చూస్తే మనకి గ్రాండ్ టెస్ట్ 10లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఎలా చేయాలి అండ్ ఇన్ టైంలో ఎలా చేయాలి, అదేవిధంగా కొన్నిసార్లు ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతూ ఎలా మనకు ఇంకా ఫాస్ట్గా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో చూస్తే మిత్రమా మనకు వచ్చేసి సింప్లిఫికేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఒక చిన్నగా ఏంటంటే ఫస్ట్ లవము హారము హారము విడివిడిగా క్యాలిక్యులేట్ చేయండి, కంగారు పడకుండా. సో ఇక్కడ 7/2 ఉంది. ఫస్ట్ లవాన్నే తీసుకుంటున్నాను. సో ఈ డివైడెడ్ కాస్త ఇంటూ అయితే మాత్రం 2/5 అవుతుందన్న. నెక్స్ట్ వచ్చేది అంటే రెసిప్రోకల్ అవుతుంది 2/5. అదేవిధంగా ఇంటూ ఇది 3/2 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ ఉంది. ఆ డివైడెడ్ కాస్త మనకు ఇంటూగా మారినప్పుడు దాని పక్కన ఉన్నటువంటి ఫ్రాక్షన్ మనకు రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2కి క్యాన్సిల్ అన్న. సో ఇది ఫైనల్గా 21/10 అవుతుంది. 7 ముళ్ళ 21 బై మనకి ఎంత అవుతుందంటే 10 రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఈ వాల్యూని కూడా చూద్దాము. బాడ్మస్ ప్రకారము ఫస్ట్ అయితే మనము బ్రాకెట్స్ లేవాట ఆఫ్ చేస్తున్నాను. సో 7/2. సో అదేవిధంగా 5 ముళ్ళ 15 నాన్న, తర్వాత 4. ఇది కూడా మళ్ళీ మనకు రెసిప్రోకల్ అనేది తీసుకోండి. 4/15గా తీసుకోండి. సో 2 జా అంటే ఇది 14/15 అవుతుంది. దీని యొక్క వాల్యూ 14/15 అవుతుంది. మరి దీని యొక్క వాల్యూ 21/20 10 14/15 అయింది. అండ్ మనకు దీని యొక్క 15/14 అవుతుంది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఇది టోటల్ కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది మిత్రమా. సరే అలా ఎలా క్యాన్సిల్ అవుతుందంటే ఒకసారి చూడండి. 21/10 అన్న ఇది 15/14 అవుతుంది. సో రివర్స్ అవుతుంది. ఇది మనకు మళ్ళీ ఇంటూగా తీసుకున్నప్పుడు రివర్స్ అయిపోతుంది. సో ఇది టోటల్ క్యాన్సిల్. సో ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ కనుక్కున్నాను 21/10. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ కనుక్కున్నాను 14/15. సో మనకి ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు సైన్ మారినప్పుడు రెసిప్రోకలే అవుతుంది. సో ఫైనల్గా 21/10 అంటే 2 1/10 రావడం జరుగుతుంది. మరి 2 1/10 అనేది మనకి ఎక్కడ ఉందంటే నాన్న ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 2 1/10 అనేది మనకు చివరి దాంట్లో ఉండడం జరిగింది. ఓకేనా? చివరి దాంట్లో ఉండడం జరిగింది. ఇది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. అదేవిధంగా ఈ పేపర్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం మిత్రమా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఈజ్ ద థర్డ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎమాంగ్ అని ఇచ్చాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు మనము ఇంకా ఎలా చేద్దాము? మీరైతే క్రాస్ మల్టిప్లికేషన్లో చేస్తారు అంతేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ కంటే మీకు ఇంకొక చిన్న మెథడ్ చెప్పాలనుకుంటున్నాను. సో ఏమీ లేదు మిత్రమా. సో ప్రతిదానికి 0 అనేది యాడ్ చేసేయండి. 0 అనేది యాడ్ చేసేయండి. అంటే 60/11 130/23 150/29 30/7 40/13. సో ఇది మనకు ఎంత అవుతుందంటే 5.4 సంథింగ్ అవుతుంది. 11 5 55. ఓకేనా? మరి అదేవిధంగా 23 ఎక్కంలో 23 5 ఎంత అంటే నాన్న 115. సో మనకు ఇంకొక 0 తగిలించుకున్నా అయిపోతుంది. సో 23 5 115. 115 అంటే నీకు 15 ఉంటుంది. 15 పక్కన 0 పెడితే ఇది కూడా నీకు 150 అంటే నీకు 6 5.6 వస్తుంది.
సో ఎందుకంటే 6 మూల 18, 6 రెండ్ల 12, 13, 138. అంటే 130లో మనకి 23 × 5 = 115. 15 పక్కన మనకు ఒక 0 తీసుకున్నాము. 15 పక్కన 0 తీసుకుంటే 6లో 138, 5.6 వస్తుంది. ఓకేనా? అంటే ఆల్రెడీ మనకు స్మాలెస్ట్ తెలిసిపోయింది. మరి ఇది ఎంత వస్తుందో చూడండి మిత్రమా. ఇది కూడా మనకు 5లో చూస్తే 145 అవుతుంది. సో పాయింట్ తీసుకుంటే మనకు 5 పక్కన 0 ఉంటుందండి, 5 పక్కన 0 అంటే మనకి ఇది 1లోనే వస్తుంది సంథింగ్. తర్వాత ఈ వాల్యూ చూసినట్లయితే నాన్న, సో ఇది 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ వాల్యూ చూస్తే నాన్న 3 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుంది. మరి ఇందులో మనకు స్మాలెస్ట్ అంటే థర్డ్ స్మాలెస్ట్ 3 ఉంది, 4 పాయింట్ సంథింగ్ ఉంది, 5.1 సంథింగ్ ఉంది, 5.6 సంథింగ్ ఉంది, అండ్ 5.4. అంటే స్మాలెస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ పాయింట్స్ ఉన్నప్పుడు వదిలేస్తున్నానండి. సో స్మాలెస్ట్ థర్డ్ స్మాలెస్ట్ అంట. సో విచ్ ఇస్ ద థర్డ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ ద ఎమంగ్ అంటే 5.1. అన్నిటికంటే స్మాలెస్ట్ 3.1 నాన్న. 3 పాయింట్ సంథింగ్ అంతే కదా. ఇక మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ స్మాలెస్ట్ అంటే 4. మనకు కావాల్సింది మాత్రం ఇక్కడ 15/29 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. 15/29. 537x 42 is divisible by 9. Then what is the value of x? అమ్మా ఈ నెంబర్ అట నీకు ఒక x అనేది పెట్టడం జరిగింది, ఒక డిజిట్ మిస్ అయిపోయింది. మరి ఇది 9 చే భాగించబడాలి అనుకుంటే x స్థానంలో ఉండాల్సినటువంటి కనిష్ట సంఖ్య ఏంది? మరి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అన్న 3 యొక్క డివిజిబిలిటీ రూల్ సేమ్. మన 9తో భాగించబడాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9, దెన్ ద టోటల్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 9. అంటే అంకెల మొత్తం 9 చే భాగించబడతాయి, 9 చే భాగించబడతాయి. ఇంకా స్మాల్ ట్రిక్లో కావాలనుకుంటే మిత్రమా ఒకసారి చూడండి. సో 537x 42. సో నీకు 9 మల్టిపుల్స్ తెలుసు కదా, 9 మల్టిపుల్స్ తెలుసు కదా. ఏంటి? 9, 18, 27. నీకు 9 వచ్చేస్తే తీసేయమ్మా. 7 + 2 9 క్లోజ్ చేసేసాయి. 5 + 4 9 క్లోజ్ చేసేసాయి. నీకు ఇక్కడ 9 రావాలంటే x ప్లస్లో ఎంత ఉండాలి? 6 రావాలి. అగైన్ 7 + 2 9, 5 + 4 9, అండ్ ఇక్కడ x ప్లస్లో ఎంత ఉంటే నీకు 9 వస్తుంది అంటే 3 + 6. అంటే x ప్లస్లో మనకి 6 అనే స్మాలెస్ట్ నెంబర్ ఉంటే మాత్రమే ఆ సంఖ్య అనేది 9 చేత భాగించబడుతుంది మిత్రమా. ఇక్కడ చూడండి. ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ 30%. Due to this, a family uses 40 kgs less sugar, so expenditure will also increase 10%. Find the original consumption అని చెప్పాడు. ఓకేనా? అంటే చక్కెర ధర 30% పెరిగింది. ఆ వ్యక్తి కూడా తన ఖర్చును ఒక 10% పెంచాడు. అయినప్పటికీ కూడా తన యొక్క వినియోగం 40 కేజీలు తక్కువగా వస్తుంది. సో ఒరిజినల్గా ఎంత వాడేవాడు అంటున్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానన్న. చక్కెర ధర 30% పెరిగింది. సో తన ఖర్చును కేవలం 10% పెంచాడు. అప్పటికి 40 కేజీలు తక్కువ క్వాంటిటీ వస్తుంది. అయినా మొదట ఎంత వచ్చింది అనేది అడుగుతున్నాడు. అంటే ప్రజెంట్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ 100 రూపాయల కన్జ్యూమ్షన్ చేస్తున్నా అనుకుందాం. ప్రజెంట్ 100 రూపాయల కన్జ్యూమ్షన్ చేస్తున్నా అనుకుందాం. 30% పెరిగింది అంటే 130% అయింది, 130 అయింది అనుకుందాం. అయితే ఆయన ఖర్చును కూడా 10% పెంచడం జరిగింది. ఫస్ట్ ఆయన ఏదో 100% ఉండేది ఆయన పెట్టే కన్జ్యూమ్షన్, ఆయన యొక్క ఎక్స్పెండిచర్ 100% ఉండేది. 100% పెట్టి తెచ్చుకునేది. ఒరిజినల్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. మన నువ్వు ఇప్పుడు రేట్ ఎంత అయింది? 30% పెరిగిందంటే 130% అయింది. బట్ ఖర్చు 110% పెడుతుంది. అంటే పెరిగిన రేటుకి ఆయన పెట్టే ఖర్చుకి తక్కువనే ఉంది మిత్రమా. సో ఎంత తక్కువ ఉందంటే 20% తక్కువ ఉంది. కాబట్టి నీకు 40 కేజీలు తక్కువగా వస్తుంది, 40 కేజీల చక్కెర తక్కువగా వస్తుంది. మరి ఒకవేళ 130%కి ఎంత వస్తుందో చూసుకోండి మిత్రమా. సో ఎందుకంటే 440 × 130/20. ఎందుకంటే మొదట వాడినప్పుడు మనకి 260 కేజెస్ వచ్చేది నాయన.
ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా? 110%, 220 వస్తుంది. అంటే ఒకవేళ 130% అనుకుంటే నీకు 260 kgs వస్తుంది. ఇప్పుడు మనకి 220 kgs వస్తుంది ఇక్కడ. అంటే మొదట కన్జంప్షన్ అంటే మొదట ఆయన వాడిన ఎన్ని కేజీలు వాడంటే 260 కేజీల చక్కెర వాడాడు. ప్రస్తుతం రేటు పెరగడం వల్ల తక్కువ క్వాంటిటీ వస్తుంది, 220 కేజీలే వస్తుంది ఇప్పుడు ఆయనకు. అప్పుడు కూడా ఖర్చుని 10% పెంచడం జరిగింది మిత్రమా. సో మరి 260 అనేది మనకు ఆప్షన్లో ఎక్కడ ఉందంటే బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది. సో బి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అందులో పర్టికులర్గా డిస్కౌంట్కి సంబంధించింది. ది రేషియో బిట్వీన్ MRP of a shirt and pant is 2:3. A shopkeeper gives 25 discount on shirt, but the both shirt and pant purchased shopkeeper give 20% discount. Then find discount of pant. ఇక్కడ ఒక షర్ట్ అంటే చొక్కా, అదేవిధంగా ఒక పాయింట్. సో మనకు తెలుసు పాయింట్ అంటే ఓకే, ఆ రెండింటి యొక్క ప్రకటిత ధరల మధ్య నిష్పత్తి ఇచ్చాడు మిత్రమా, 2:3 అని ఇచ్చాడు. అయితే చొక్కాపై మాత్రం 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఓన్లీ చొక్కా పైన. ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే మాత్రం 20% ఓవరాల్గా డిస్కౌంట్ ఇస్తాడు. పాయింట్ మీద ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తుందో కావాలి. మరి ఇక్కడ చొక్కా ధరని మనం ఎంత నిర్ణయించుకుందామంటే, అదేవిధంగా పాయింట్ ధరని ఎంత నిర్ణయించుకుందాం అంటే సింపుల్ కావాలంటే 200, 300 అనుకోండి. చొక్కా మీద అయితే 25% డిస్కౌంట్ ఇస్తాడు. ఓన్లీ చొక్కా కొనాలి అనుకుంటే 20%, అంటే 1/4 వంతు అంటే 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడండి. అంటే ఎంత అమ్ముతాడండి ఇక్కడ? 150 రూపీస్కి అమ్మడం జరుగుతుంది. ఇంకోటి చెప్పండి, 20% అనగానే 1/4 వంతు, 204 వంతు 50 రూపాయలు, 50 పోతే 150 అమ్మేస్తున్నాడండి. ఒకవేళ చొక్కా అండ్ పాయింట్ రెండు కలిపితే మాత్రం, రెండు కొనుక్కుంటే 500 కదా, 20% డిస్కౌంట్ ఇస్తాడండి. అంటే ఒకవేళ రెండు కలిపితే 100 రూపాయలు తగ్గిస్తాడండి. రెండింటిని కలిపి 400 రూపాయలకి ఇస్తాడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షర్ట్ అండ్ ప్యాంట్. అంటే ఓన్లీ చొక్కా కొంటే 150 అండి, ఓకేనా. మరి రెండు కలిపి తీసుకుంటే మాత్రం 400 రూపాయలు పడుతుందంటే నీకు ఆటోమేటిక్గా నీకు షర్ట్ అలాగే ప్యాంటు కలిపి 400. ఓన్లీ చొక్కాకైతే మనకు ఎంత పడుతుంది? 150 పడుతుంది. అంటే ప్యాంట్ ఎంత పడుతుందంటే నీకు ఇక్కడ 250 రూపీస్ పడుతుంది. రెండు కలిపి తీసుకుంటే ప్యాంటు ధర నీకు 250 పడుతుందండి. ఎందుకంటే రెండు కలిపి 400 కదండి, ఓకేనా. రెండు కలిపి ఎంతమ్మా? 400. అందులో నీకు చొక్కా ధర 150 పడుతుంది. అంటే ప్యాంట్ వచ్చేసి ఎంత పడుతుందంటే 250 రూపాయలు పడుతుంది. అంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు ప్యాంట్ మీద అంటే 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు, 50 రూపాయలు తగ్గిస్తున్నాడు. మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా డిస్కౌంట్ బై మార్కుడ్ ప్రైస్ ఇంటూ 100. మరి ఇక్కడ పాయింట్ మీద 50 తగ్గిస్తుంది, దాని యొక్క మార్కుడ్ ప్రైస్ 300 బాబు ఇంటూ 100. సో నీకు 6 అంటే నీకు ఇది ఎంత వస్తుందంటే 16/2/3% పాయింట్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 16/2/3 ఎక్కడ ఉందంటే నీకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, ఓకేనా. సో ఓన్లీ పాయింట్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తుందంటే 16/23 అంటే 16/2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి అది. ఒకవేళ మీకు 16 పాయింట్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ 333 అని ఎంతో పాయింట్స్లలో కూడా ఉండొచ్చు, 16.66 ఉంటుంది. A person deposited 7,300 from 11th May 1987 to 10th September 1987 at 5% per annum. Find the simple interest. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి అట 7,300 రూపాయలనట 11వ తారీఖు మే 1987లో డిపాజిట్ చేశారు. 10th సెప్టెంబర్ అదే ఇయర్ 1987 వరకు ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ మనకు మళ్ళీ చూద్దాము, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో మనకి మేలో 31 డేస్ ఉంటాయి కదా 31 డేస్. సో 30 డేస్, జూలైలో 31, ఆగస్టులో 31, 10 డేస్.
అయితే మే 11th కాంచి కౌంట్ చేయాలండి. మే 11th కాంచి కౌంట్ చేయాలంటే ఇందులో మే 11th కాంచి కౌంట్ చేయాలంటే 31లో 10 డేస్ పోవాలండి, అంటే 21 డేస్. అండ్ జూన్లో 30 డేస్ ఉంటాయి బ్యాంక్లో, అండ్ జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్టులో 31, అండ్ ఇక్కడ సెప్టెంబర్ 10 వరకు ఎన్ని రోజులు అంటే మే 11th కాంచి కౌంట్ చేస్తే, మే 11th కాంచి కౌంట్ చేస్తే సెప్టెంబర్ 10 వరకు ఎన్ని రోజులు చూడండి. సో 20, 30, 50, 60, 120, 123 రోజులండి. ఎన్ని రోజులు మిత్రమా? 123 డేస్. అంటే ఆ అమౌంట్ అనేది బ్యాంకులో ఎన్ని రోజులు ఉందంటే నా సెప్టెంబర్ 10 వరకు చూసుకుంటే 123 డేస్ డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది? 5% వడ్డీ రేటుతో. మరి సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే PTR/100. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. పి వాల్యూ 7300, టైం వచ్చేసి మనకు 123 డేస్ని ఇయర్స్లకు మార్చుకుంటే 1 ఇయర్కి 365 డేస్ కదా. సో 365 డేస్ వేయాలి, ఓకేనా. అదేవిధంగా మనకు చూస్తే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% మిత్రమా /100. సో 0 0 ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 73 1 73 5 365. సో ఈ 5కి 5 క్యాన్సిల్ అవుతే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే కేవలం 123 రూపాయలు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అండి. ఇది కూడా చూడండి. ఏ పర్సన్ టేక్స్ సమ్ మనీ 15% రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఈజ్ 1701 అన్న. సో దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ సమ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి మిత్రమా, జాగ్రత్తగా చూస్తే మనకు 15% అనేది సో ఫ్రాక్షన్లోకి మారుదామా? ఫ్రాక్షన్లకు కూడా అవసరం లేదు, దీనికి ఇంకొక లాజిక్ ఉంటుంది. P = డిఫరెన్స్ ఇంటూ 10⁶ r² ప్లస్ 300 ప్లస్ r. 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఇచ్చి అమౌంట్ కనుక్కున్నప్పుడు సో మనకు P కావాలి ఇక్కడ. అయితే 1701 డిఫరెన్స్ నాన్న 10⁶ r² వాల్యూ ఎంత 15² ఇంటూ 300 ప్లస్ 15 అన్న, ఓకేనా. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ 15² 225 అవుతుంది. 1001 10⁶ 225 ఇంటూ 315 ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసిన ఇక్కడ 5 4 20 49. సో ఇక్కడ 45. సో మనకు ఇక్కడ ఎంత వస్తుందమ్మా ఇక్కడ చూస్తే ఒకసారి. సో 15² 225, అదేవిధంగా మనకు ఇది 315 అవుతుంది, ఓకేనా. 315 అవుతుంది. మరి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చేయండి. సో ఇంకొక మెథడ్లో కూడా మనం దీన్ని టీచ్ చేస్తాము. సో 10⁶ అంటే నాన్న 10 పక్కన 6 zeros కాదు నాన్న, 1 పక్కన 6 zeros, ఓకేనా. 10² అంటే 100 కదా. సో ఇక్కడ మనకు 1 పక్కన 6 zeros, ఓకేనా. బై నాన్న ఇక్కడ 225 ఇంటూ 315 ఉంటుంది. జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే మిత్రమా, ఈ రెండు కూడా మనకు ఏ టేబుల్లో పోతాయి అంటే 9 టేబుల్లో పోతాయి. 9 2 18, 9 5 45, తర్వాత 9 1 9 నాన్న. సో 8 0 9 8 72. సో మనకు 9 ఎక్కలో పోతుందా 7 1 ఎక్కువే. 9 1 9 8 0 9 8 72. సో మళ్ళీ 8 ఉంటుంది. సో 1 సో 9 రైట్ 8. మళ్ళీ ఒకసారి చూస్తే నాన్న 5 6 3 9. మళ్ళీ 9 టేబుల్లోనే క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో 8 8 16 17 పోవడం లేదు కదా 9 టేబుల్లో. అప్పుడు ఏం చేద్దామంటే ఇక ఒకసారి 188 అలాగే ఉంచేద్దాము. సో మళ్ళీ వచ్చేసి మనకు 25 ఎక్కంలో చూద్దాం. ఇక్కడ 1701 ఇంటూ 1 2 3 సో 6, ఓకే. సో మనకు 9 2 18 4 5. సో 9 1 9
8 0 9 72. సో మళ్ళీ మనకు 72 అంటే మళ్ళీ ఇక్కడ ఎంత మిగులుతుంది అన్న 9 9 81. ఓకే 189 వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాము. మరి ఇక్కడ 189 అండ్ అలాగే 315 ఉంది. మరి 315 189 ఉంది. 9 మళ్ళీ 10 18 అవుతుంది. 5 1 6 7 8 9 అవుతుంది. సో ఒకసారి చూస్తే 9 21 అండ్ 9 3 27. సో మళ్ళీ 35 అయింది. తర్వాత 7 3 7 5. సో 5 1 5 2 10 1 2 3 4. సో మనకు ఎన్ని సున్నాలు వస్తాయి అంటే ఒక సున్నా పోయిందన్న. సో 3 5 వస్తాయి. ఓకేనా, 5 సున్నాలు. తర్వాత 25 1 వస్తుందన్నా మనకు 25 ఎమ్ముల. సో 8 3 సున్నాలు ఉన్నాయి. సో 8000 × 3 ఫైనల్గా మనకు 24,000 రావడం జరుగుతుంది. 24,000 రావడం జరుగుతుంది. మరి దీనికి ఇంకేమైనా మెథడ్ ఉందా అంటే ఉందమ్మా, అది పాయింట్స్లలో వస్తుంది. అది కూడా ఒకసారి మీకు లాస్ట్లో ఫైనల్గా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చి పీ కనుక్కున్నాం. ఒకవేళ ఓన్లీ 2 ఇయర్స్ కంటే పీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r ఓస్క్. ఇది 2 ఇయర్స్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు, ఇది 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు. A and B invested in the ratio 4:5. After 6 months, A invested 50% more and B withdraw. And B withdraw. How much B withdraw? 2/5 of is investment. B withdraw nanika 2/5 of is investment. They got profit 36,000. Then what is the share of A అని ఇచ్చాడు. అయితే నన్ను ఇక్కడ ఎవరు షేర్ అడిగాడు? దే గాట్ ప్రాఫిట్ 36,000. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. అయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ మిస్టేక్ అయినాయి ఆల్రెడీ. ఇది తప్పైపోయింది. అదేవిధంగా నీకు ఇక్కడ ఏ అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏ 4 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ 2 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు, అంటే 6 రూపాయలు. ఓకేనా, మరి ఈయన 5 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అందులో నుంచి రూపాయి తీశాడండి. అంటే నాకు తెలిసి 36,000లో 18,000 కంటే ఎక్కువ ఉండాలి. 18,000 కంటే ఎక్కువనే ఉండాలి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్. 18,000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఒకసారి చూస్తే 3 ఉన్నాయి, చూద్దాం ఒకసారి అది కూడా. సో ఇక్కడ ఎలా చేద్దాం అనేది రెగ్యులర్ మెథడ్లో ఏ 4 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు 6 మంత్స్. అదేవిధంగా బి ఇన్వెస్టెడ్ 5 రూపీస్ 6 మంత్స్. మరి ఏం చేశాడు తెలుసా, మళ్ళీ ఈ 50% ఎక్కువ పెట్టాడంటే 2 రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడండి. అంటే ఇప్పుడు తన బ్యాంక్ అకౌంట్లో 6 ఉంటాయి. అంటే నేను ఇంకో చిన్న ట్రిక్ చెప్తానమ్మా. ఏ బ్యాంకులో 4 రూపాయలు వేసాడు, అట్లా ఫస్ట్ 6 మంత్స్ అకౌంట్లో 4 రూపాయలు ఉన్నాయి. బి 5 రూపాయలు వేసాడు ఫస్ట్ 6 మంత్స్. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, 50% అంటే ఇందులో 2 రూపాయలు మళ్ళీ వేసాడు. 50% అంటే 2 రూపాయలు వేసాడు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అయ్యేది 6 రూపాయలు. 6 అట్లా నెక్స్ట్ 6 మంత్స్ 6 అట్లుంది. బి ఏం చేశాడు తెలుసా, బ్యాంక్ అకౌంట్లో తన ఇంట్లో నుంచి అంటే అకౌంట్ నుంచి 2/5 తీశాడు. అంటే 5 రూపీస్లోనైనా 2/5 బ్యాక్ తీశాడు, అంటే 3 రూపీస్ బయటికి తీశాడు. ఓకేనా, సో తన అకౌంట్లో 2/1 వెనక తీసుకున్నంటే ఎంత తీసుకున్నా 2 రూపీస్ బయటికి తీశాడు. 2 రూపీస్ తీస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అంతేగా 3 6 6 అనేది ఇక్కడ మనకి కామన్ తీస్తే 6 + 4 10 అవుతుంది. అండ్ 6ని కామన్ తీస్తే నాన్న 5 + 3. సో 5 + 3 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకేనా, 8 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూస్తే 6 అంటే మనకు రేషియో చూడాలి ఇక్కడ రేషియో. సో మనకి ఇక్కడ రేషియో అవుతుందంటే 6 6 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకు 5:4 అంటే 5:4 నిష్పత్తిలో పంచుకుంటారు మిత్రం. ఇక్కడ ప్లస్ కాదు రేషియో, ఇక్కడ మనకు నిష్పత్తి. ఇది ఏ యొక్కది బి యొక్క నిష్పత్తి, సారీ ఇక్కడ మనకు నిష్పత్తి అవుతుంది. సో 5:4 నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే 36,000లో ఏ యొక్క వాటా కావాలి. సమ్ ఆఫ్ ది రేషియో ఎంత నాన్న ఇక్కడ, సో 9. సమ్ ఆఫ్ ది రేషియో ఎంత బాబు 9 ఇంటూ ఏ ఒక్క వాటాని 5. సో మనకు ఎంత వస్తుంది నాన్న 9 నాళ్ళ 36,000 4 ఇంటూ 5 ఎంత పోతుందంటే 20,000 రూపాయలు మనకి ఏకి రావడం జరుగుతుంది. అంటే ఏ యొక్క వాటా ఇక్కడ ఎంత అవుతుందంటే నాన్న
20,000 అవుతుంది. ఓకే, ఇక్కడ నిష్పత్తి తీసుకోవాలి మిత్రమా. సో ఇక్కడ ప్లస్ కాదు, నిష్పత్తి తీసుకోవాలి. ఏ యొక్క వాటా మనకు ఎంత అవుతుందంటే 9×36 4,000 × 5 20,000 అవుతుంది. బి యొక్క వాటా అంటే ఇక్కడ 4 తీసుకుంటే సరిపోతుంది, 16,000. ఏ క్రికెటర్ ప్లేస్ scores 60 runs in his 12th inning. What is the average increased by 2 runs? What is the average score before the 12th inning? అంటే ఒక క్రికెటర్ అట తన 12వ ఇన్నింగ్లో 60 రన్నులు చేయడం వల్ల సగటు పరుగులు 2 పెరిగాయి. 12వ ఇన్నింగ్కు ముందు అతని యొక్క సగటు పరుగులు ఎంత అంటే ఇక్కడ బిఫోర్ 12th ఇన్నింగ్ అంటే 12వ ఇన్నింగ్ ముందు, బిఫోర్ 12th ఇన్నింగ్ యావరేజ్ రన్స్ ఈజ్ ఈక్వల్ నాన్న, షార్ట్కట్లో చెప్తున్నాను, టోటల్ రన్స్ లేదంటే రన్స్ అని తీసుకోండి మైనస్ టోటల్ ఇన్నింగ్స్ అంటే మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అని, ఇంటూ హౌ మచ్ యావరేజ్ ఇంక్రీజ్డ్, హౌ మచ్ యావరేజ్ రన్స్ ఇంక్రీజ్డ్. అంటే నీకు బిఫోర్ 12th ఇన్నింగ్ కావాలి అంటే 12వ మ్యాచ్ కానీ చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఎస్ఏ అండ్ పీసీ పేపర్లో బిఫోర్ 12th ఇన్నింగ్ అడగడండి, ఆఫ్టర్ 12th ఇన్నింగ్ అడుగుతాడు. కానీ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకేనా, మరి ఎన్ని రన్స్ చేశాడు ఆయన అక్కడ 60 రన్స్ చేశాడు. టోటల్ ఇన్నింగ్స్ ఎన్ని నాన్న 12. సో యావరేజ్ రన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది నాన్న 2. సో 12 రన్ల 24 పోతే నాకు 36 ఉంటాయి. అంటే అది ఎప్పుడు తెలుసా, బిఫోర్ ద 12th ఇన్నింగ్ యావరేజ్ రన్స్ ఎంత అంటే నాన్న 36. కానీ ఒకవేళ ఆఫ్టర్ 12th ఇన్నింగ్ అడిగాడు అనుకోండి, ఆఫ్టర్ 12th ఇన్నింగ్ అడిగాడు అనుకోండి ఏం చేయాలి, 36కి మనం +2 చేయాలి ఎప్పుడు కూడా. కానీ మనకి ఎక్కువగా అడిగేది కూడా ఆఫ్టరే అడుగుతాడు మిత్రమా. సో బిఫోర్ అడగడు, ఆఫ్టరే అడుగుతాడు. కానీ అందరు ఇక్కడ దాకా చేసి ఆన్సర్ పెట్టడం జరుగుతుంది, అది బిఫోర్ది అవుతుంది. ఆఫ్టర్ది కావాలంటే ఎంత పెరిగిందో మళ్ళీ అంత యాడ్ చేయండి. 2 పెరిగిందంటే 2 యాడ్ చేయండి, 3 పెరిగిందంటే 3 యాడ్ చేసేయండి. రైట్, ఏ కంప్లీటెడ్ ఏ వర్క్ ఇన్ 6 days, బి కంప్లీటెడ్ 10 days. ఇఫ్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ ఆల్టర్నేటివ్ డేస్, ఏ స్టార్టెడ్ ది వర్క్ ఫస్ట్ డే అండ్ హౌ మెనీ డేస్ ది టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట ఏ 6 days అన్న, బి 10 daysలలో పూర్తి చేస్తారట. అండ్ ఏతో పని ప్రారంభించి డే బై డే చేస్తే ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ ఏ 6 days బాబు, బి మనకు వచ్చేసి 10 days. సో ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు 30 units అవుతుంది. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే మనకు 5 నాన్న ఇక్కడ, అండ్ బి ఎఫిషియన్సీ డైలీ ఎంత అమ్మ అంటే 3. ఇక్కడ నిన్న కూడా ఇంతకుముందు గ్రాండ్ టెస్ట్లో మనం చెప్పుకున్నాము, ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని, నాన్న విడిగా చేస్తే ఎన్ని రోజులు పడుతుందంటే డబుల్ డేస్ పడుతుంది. అంటే ఏబీలో ఒక రోజు చేసే పని విడివిడిగా చేస్తే డబుల్ డేస్ అంటే 2 days పడుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏబీ 1 day వర్క్ వచ్చేసి ఆల్టర్నేటివ్ డేస్ 2 days ఆఫ్ ఆల్టర్నేటివ్ డేస్ అవుతుంది. అంటే విడివిడిగా చేస్తే 2 days అవుతుందని అర్థం, 2 days ఆఫ్ ఆల్టర్నేటివ్ డేస్. మరి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని చేస్తారు చూడండి మిత్రమా. ఇద్దరు కలిసి 5, 3, 8 చేస్తారు. 8 units లెక్కన మనకి 30 దగ్గరలో ఉన్నది ఏదంటే 30కి దగ్గరలో ఉంది 24. 3 daysలలో నీకు ఎన్ని చేస్తారు, 24 units చేస్తారు. క్లియరా, అంటే డైలీ ఇద్దరు కలిసి 8 units లెక్కన 3 daysలలో 24 units చేస్తారు. ఒకవేళ 4 తీసుకోవచ్చు కదా సార్ అంటే 4 తీసుకుంటే నీకు అప్పటికి 32 అవుతుంది, క్రాస్ అయిపోతుంది. మరి ఇది విడివిడిగా చేస్తే నాన్న, విడివిడిగా చేస్తే దీనికి డబల్ డేస్ అంటే 6 days పడుతుంది. విడివిడిగా చేస్తే అంటే డే బై డే చేస్తే 6 days. మరి 7th day ఎవరు వస్తారన్న ఇక్కడ, ఈ 6 daysలలో 24 units కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఫస్ట్ రోజు ఎవరు వచ్చాడు, ఏ అంటే ఫస్ట్ అనేది ఆడ్ నెంబర్, అంటే 7th day రోజు కూడా ఏ రావాలి. 7th day కూడా మనకి ఏ వచ్చి ఎన్ని చేస్తాడు, 5 units చేస్తాడు, 29 కంప్లీట్ అవుతాయి. మనకు కావాల్సింది 30 units. అంటే 7th day మనకు ఇంకొక డే చూసుకోవాలి. ఆ డే చూసుకుంటే మనకు ఇంకొక యూనిట్ పూర్తి కావాలి. కానీ ఆ ఒక్క యూనిట్ కంప్లీట్ పెండింగ్ ఉంది ఒకటే. కానీ మనకు బి వస్తాడు నెక్స్ట్ 8th day. కానీ ఫుల్ డే ఉండడు మిత్రమా, ఫుల్ డే ఉండడు.
సో బి రోజు కెపాసిటీ ఎంత అంటే నాన్న 3. మనకు 7 డేస్లలో 24 + 5 29 యూనిట్స్ అయిపోయాయి. ఇంకొక యూనిట్ పెండింగ్ ఉంది. దానికి 8th డే ఫుల్ డే అవసరం లేదు. 8th డే బి వచ్చేసి పెండింగ్ ఒక యూనిట్ ఉంది. ఆయన చేసే ఎఫిషియన్సీ అంతా 3 అంటే 7 1/3 డేస్ పడుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ 7 1/3 డేస్. ఇక్కడ కూడా చూడండి, ఏ పర్సన్ ట్రావెల్ 61 kilometers in 9 hours. Sum of the distance traveled by speed of 4 kmph and remaining distance cycle by 9 kmph. Find the distance traveled by walk. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 61 కిలోమీటర్లను 9 గంటలలో ప్రయాణించాడు. అందులో కొంత దూరం అట బై వాక్ 4 kmph స్పీడ్తో, మన తర్వాత మిగిలిన దూరాన్ని సైకిల్ మీద 9 kmphతో ట్రావెల్ చేశాడు. ఆయన బై వాక్ అంటే ఖాళీ నడకన ఎంత దూరం వెళ్ళాడు కావాలి. ఇక్కడ అలిగేషన్ చేయొచ్చు. ఆల్రెడీ ముందు కాంటెస్ట్లో దీనికి షార్ట్ కట్ కూడా చెప్పాను. ఏంటంటే 9 గంటలున బై వాక్ అంటే 9 hours బై వాక్ వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడంటే 9 4 36 కిలోమీటర్స్ వెళ్తాడు బై వాక్ వెళ్తే. 9 hours కూడా గంటకు 4 kmph లెక్కన 9 hours కూడా బై వాక్ వెళ్తే 36 వెళ్తారు. ఒకవేళ 9 hours కూడా సైకిల్ మీద వెళ్తే నాన్న గంటకు ఎంత 9 లెక్కన 81 కిలోమీటర్లు వెళ్తాడు. అంటే ఇఫ్ ద టోటల్ టైం టేకెన్ అంటే మొత్తం సమయము బై వాక్ వెళ్ళినా 36 కిలోమీటర్లు వెళ్తారు. మొత్తం సమయం అంతా బై సైకిల్ మీద జర్నీ చేసినా 81 వెళ్తారు. కానీ సైకిల్ మీద బై వాక్ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత అంటే నాన్న ఇక్కడ రెండింటి కాంబినేషన్లో వెళ్ళింది ఎంత అంటే ఇక్కడ 61 మిత్రమా. సో డిఫరెన్స్ చూసుకోండి ఇక్కడ. సో 20 మిగులుతుంది అంతే కదా. మరి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి అమ్మా. సో 21 + 3 24 మిగులుతుంది. 24 21 + 4 25. ఇక్కడ డిఫరెన్స్ 25 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు డిఫరెన్స్ 25 వస్తుంది. రేషియో ఎంత అవుతుందంటే ఫైనల్గా 4:5. ఏంది సార్ నాకు అర్థం కాలేదు. ఈ 4:5 రేషియో ఏంటంటే బై వాక్ వచ్చేసి 4 hours ట్రావెల్ చేశాడు, బై సైకిల్ వచ్చేసి 5 hours. ఇది దేని యొక్క రేషియో తెలుసా మిత్రమా? టైం రేషియో. అయితే ఇప్పుడు బై వాక్ ఎంత దూరం వెళ్ళాడంటే 4 hours అవర్కి ఎంత వెళ్ళాడు నాన్న 4 లెక్కన 16 kilometers వెళ్ళాడు. మరి షార్ట్ కట్ ఏమైనా ఉందా సార్ అంటే ఉంది మిత్రమా. షార్ట్ కట్ ఉందంటే ఉంది. సో ఒకవేళ 9 గంటలు కూడా సైకిల్ మీద పోతే సో ఎంత పోతాడు 81 కిలోమీటర్లు పోతాడు. అంటే మనకు ఇక్కడ 61 కిలోమీటర్లే పోయిండు క్వశ్చన్లో. అంటే 20 తగ్గాలి. ఓకేనా, 20 కిలోమీటర్లు తగ్గాలంటే 1 అవర్కి సైకిల్ మీద కాకుండా బై వాక్ పోతే 5 కిలోమీటర్లు తగ్గుతుంది. సో 1 అవర్కి మనకంటే 4 hours బై వాక్ వెళ్ళాలి అయిపోయాలి. అమ్మా ఒకవేళ 9 గంటలు సైకిల్ మీద పోతే 81 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. కానీ అక్కడ ఇచ్చింది 61 అంటే 21 కిలోమీటర్లు తగ్గాలి. మరి 1 hour సైకిల్ మీద పోయిన దానికంటే బై వాక్ వెళ్తే 4 కిలోమీటర్లు తగ్గుతుంది. చూడండి ఇక్కడ ఎక్కడుంది 4కి 5కి 4 9కి డిఫరెన్స్ అంతా 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంటే నీకు 4 hours బై వాక్ వెళ్ళాడని అర్థం. ఓకేనా. ఎనీవే అవి మనకు అలిగేషన్ మెథడ్లో ఇక్కడ వచ్చే రేషియో అనేది టైమింగ్కు సంబంధించినటువంటి రేషియో మిత్రమా. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 400 meters in 10 seconds. క్రాసెస్ ద బ్రిడ్జ్ ఇన్ 30 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఇక్కడ చూడండి అమ్మా, ఒక రైలు అట 400 మీటర్ల బ్రిడ్జి పై నిల్చున్న వ్యక్తిని 10 సెకండ్లలో దాటింది. అదే బ్రిడ్జిని 30 సెకండ్లలో దాటింది మిత్రమా. అయితే ఇప్పుడు ట్రైన్ యొక్క పొడవు ఎంత అంటే ఇక్కడ ట్రైన్ ఒక పర్సన్ని దాటిందంటే ఎంత దూరం పోయినట్టు తెలుసా నాన్న? ఈక్వల్ టు ట్రైన్ లెంత్ అంత దూరం. ఇదే ట్రైన్ అన్న అదే ఒక 300 మీటర్ల బ్రిడ్జిని దాటిందంటే అంటే పర్సన్ని కాకుండా 300 మీటర్ల బ్రిడ్జిని దాటిందంటే ట్రైన్ లెంత్తో పాటు నీకు 400 మీటర్స్ 400 మీటర్స్ బ్రిడ్జిని దాటినట్టు. మరి ఒక ట్రైన్ పర్సన్ని దాటిందంటే ఈక్వల్ టు ట్రైన్ లెంత్ డిస్టెన్స్ కవర్డ్. అదే ట్రైన్ 400 మీటర్స్ బ్రిడ్జిని దాటిందంటే సమ్ ఆఫ్ ది బ్రిడ్జ్ లెంత్ అండ్ ట్రైన్ లెంత్ని కవర్ చేసినట్టు. అంటే మరి ఇక్కడ టైం ఎంత పట్టిందన్న 10 seconds, ఇక్కడ ఎంత పట్టిందమ్మా 30 seconds. ఓహో, మరి డ్యూరేషన్ కారణం ఏంటంటే అక్కడికంటే ఇక్కడ 400 మీటర్లు ఎక్కువ ప్రయాణించాడు కాబట్టి
మనకి ఇక్కడ 20 సెకండ్లు ఎక్కువ పట్టింది. గ్యాప్ టైం సెకండ్స్ ఎంత, టైం డిఫరెన్స్ 20, ఇక్కడ లెంత్ డిఫరెన్స్ ఎంత 400. సో 0 0 నాన్న అంటే 20 మీటర్ పర్ సెకండ్ వేగం అనేది ఇది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. అయితే ఆ ట్రైన్ అట 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. అంటే ఒక సెకండ్కి 20 మీటర్లు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ లెక్కన ట్రైన్ యొక్క లెంత్ అంతా పోవడానికి ఎంత పట్టిందంటే 10 సెకండ్స్ పట్టిందన్న. ట్రైన్ యొక్క లెంత్ పోవడానికి 10 సెకండ్స్ పట్టింది. సో అంటే ఇంటూ 10 వేసుకోండి, ఇక్కడ 200 మీటర్స్ దూరం పోయింది. ఇదే మనకు ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. అంటే ఒకవేళ ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. 200 ఇంటూ 30 వేసినాం అనుకోండి, అంటే 20 ఇంటూ 30 వేస్తే 600 మీటర్స్ వస్తుంది. అప్పుడు ఇందులో నుంచి 400 తీసేస్తే మిగిలింది ట్రైన్ లెంతే. ఎలా చేసినా మనకి సరైన సమాధానమే వస్తుంది. ఓకేనా, రైట్ మిత్రమా. A boat travel downstream 20 kilometers in 30 minutes, upstream 15 kilometers in 45 minutes. Find the speed of the stream. అంటే ఒక బోట్ అట డౌన్ స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహానికి అనుకూల దిశలో నాన్న అదే 20 కిలోమీటర్లని 30 నిమిషాలలో పోయింది. అలాగే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 15 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాలలో పోయింది. అయినా స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత, నీటి వేగం ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కావాలి, ఆ నీళ్ళ వేగం కావాలంటే నాన్న, సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కావాలి. స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలంటే నీకు ఇక్కడ డౌన్వర్డ్స్లో స్పీడ్ ఎంత అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత బోట్ది మైనస్ అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ ఎంత బై ఏం చేయాలంటే 2. అంటే నీటి వేగం కావాలంటే నాన్న అనుకూల దిశలో పడవ వేగం, వ్యతిరేక దిశలో పడవ వేగం, ఈ రెండింటి డిఫరెన్స్ చేసి బై 2 చేయాలి. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి, నిశ్చల నీటిలో పడవ వేగం కావాలంటే మాత్రం ప్లస్ తీసుకోవాలి, నిశ్చల నీటిలో పడవ వేగం కావాలంటే ప్లస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. మరి స్పీడ్ కావాలి, స్పీడ్కి ఫార్ములా ఏంటన్నా డిస్టెన్స్ బై టైం. సో మనకి 20 కిలోమీటర్స్ 30 ఇది అవర్స్లలో తీసుకోవాలన్న, ఎందుకంటే ఇది కిలోమీటర్స్ ఉంది మినిట్స్ కాబట్టి అవర్స్లలో తీసుకుంటే మిత్రమా సో మనకు ఇది 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వస్తుంది. ఇది డౌన్ స్ట్రీమ్లో 40 కిలోమీటర్ పర్ అవర్, అంతే కదా. అర్ధ గంటకి 20 అన్నప్పుడు గంటకి 40 కిలోమీటర్లే కదా, రైట్. మరి అప్ స్ట్రీమ్లో చూస్తే నాన్న సో మళ్ళీ టైం 45 ఇచ్చాడు, మనం 60 తీసుకోవాలి. సో 15 ఒకట్ల 15 3 3 ఒకట్ల 3 20 ఫైనల్గా అప్ స్ట్రీమ్లో ఎంత వెళ్తుంది అంటే 20 కిలోమీటర్ పర్ అవర్. పడవ డౌన్కి 40 వెళ్తుంది, అప్లో 20 స్పీడ్తో వెళ్తుంది. మరి డౌన్ స్ట్రీమ్లో ఎంతనైనా 40, అప్ స్ట్రీమ్ 20 బై 2 చేస్తే మనకు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వస్తుంది. సో 40లో 20 పోతే 20 బై 2 చేస్తే నీకు 10 kmph అనేది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలంటే నాన్న 40 + 20 60 బై 2 30 వస్తుంది. అంటే నిశ్చల నీటిలో పడవ వేగం కావాలంటే ప్లస్ చేసి బై 2 చేయండి, అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కావాలంటే మైనస్ చేసి బై 2 చేసేయండి. ఓకేనా. Find the area of the circle inscribed a square, side of square is 14 centimeters. అంటే ఒక చతురస్ర భుజము 14 సెంటీమీటర్లు నానా, ఒక చతురస్ర భుజము 14 సెంటీమీటర్లు. సో దీనిలో మనకు స్క్రైబ్ అంటే ఇది ఇక్కడ ఇందులో అంతర్గతంగా ఉన్నటువంటి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత. అయితే నాన్న ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మిత్రమా, ఏంటంటే మనకి ఇదంతా 14 ఉంటే ఈ సగం అంటే ఎంత ఉంటుంది తెలుసా, 14 సెంటీమీటర్స్. అంటే మనకు 14 సెంటీమీటర్స్లలో సగం అంటే 7 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది రేడియస్. మరి సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr స్క్వేర్. సో సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే నేను ఇక్కడ πr స్క్వేర్ 22/7, r వాల్యూ 7 అండ్ 7 రేడియస్ 7 క్యాన్సిల్ అయితే నాకు 154 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ వచ్చిందంటే నా 1లో ఉంది. అదే మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా. అలాగే ఇది కూడా మనకు మెన్జురేషన్ విభాగం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ది కెపాసిటీస్ ఆఫ్ 2 హెమిస్పియర్స్ వెజల్స్ ఆర్ 6.4 లీటర్స్, సిమిలర్లీ 21.6 లీటర్స్. ది ఏరియాస్ ఆఫ్ ది ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్స్ ఈజ్ వాట్ విల్ బి ద రేషియో అని ఇచ్చాడు. అంటే ఇక్కడ
మనకి 2 అర్ధగోళాకార గిన్నెలలో లోపల కెపాసిటీ ఇచ్చారు. మీకు క్వశ్చన్ తెలుసా, మనం బిర్యానీ గిన్నె పోతే అది బౌలే, హెమిస్పియరే. మనం బిర్యానీ తినేటప్పుడు అంత మందం ఉంటుంది, అది హెమిస్పియరే. సో ఇట్లా ఇచ్చారు అర్ధగోళాకార గిన్నెలు అవి 6.4 లీటర్స్ 21.6 లీటర్స్ పడతాయట. వాటి వక్రతల వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ ఇది మనకు హెమిస్పియర్ నాన్న, అంటే గిన్నె బొచ్చ మన భాషలో చెప్పుకోవాలంటే. మరి దాని యొక్క వాల్యూమే మనకి అక్కడ 6.4 లీటర్స్ 21.6 లీటర్స్ ఇచ్చాడు. మరి దీని యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంది నాన్న అంటే ఇక్కడ 2/3 πr³. ఓకేనా వాల్యూమ్కి. మరి ఇక్కడ ఇంకొక గిన్నె కూడా ఉంది నాన్న, పెద్ద గిన్నె కదా, ఇది 21. ఇది కూడా 2/3 πr³. అయితే ఇది రేడియస్ 1 అనుకోండి, ఇది రేడియస్ 2 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం మిత్రం అంటే నాకు, సో దీని యొక్క వాల్యూమ్ బై దీని యొక్క వాల్యూమ్ వేస్తే నీకు 2/3 πr⁴ రేడియస్లు వేరు కదా. సో 2/3 πr⁴ మనకు 6.4/21.6 నాన్న. ఇది క్యాన్సిల్ అయ్యి సో మనకు r⁴/r⁴ ఎంత వస్తుంది అంటే మనకు 4×4 16 0.4. ఓకే 0.4 వస్తుంది. ఇది వచ్చేసి మనకు 6 వస్తుందంటే 0.6. సో ఒకవేళ పాయింట్స్ కూడా తీసేద్దాం, మనకు అవసరం లేదు పాయింట్స్ కూడా. సో మనకు 64/216. సో ఇది 4³/6³. సో క్యూబుల్ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఫైనల్ 2/3 వస్తుంది రేషియో, 2/3 రావడం జరుగుతుంది. అయితే మనకు అడిగింది ఏంది, రేడియస్లు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే 2/3 నిష్పత్తులు ఉంటాయి. మనకు అడిగింది ఏంటంటే నాన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అయితే మనకు 4πr² అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా, 4πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే అందులో సగం నాన్న, అందులో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2. ఓకే మనకు ఇంకోటి ఏం చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే ఏరియా అన్నప్పుడు ఇలా చేసిన సరిపోతుంది. ఇంకా మీకు 2² అంటే 4 అండ్ ఓకే 2²/3² వేసేయండి ఇక, ఎందుకంటే రేడియస్ మధ్య నిష్పత్తి కదా 4/9. సో మనకు ఇక్కడ అయిపోయింది. నీకు ఒకవేళ ఫామ్లో గుర్తు రాకుంటే ఎప్పుడైనా ఏరియా అన్నప్పుడు 2 టైమ్స్ మల్టిపుల్ చేయండి, రేడియస్ కానీ సైడ్ని కానీ. వాల్యూ ఉన్నప్పుడు మాత్రం 3 టైమ్స్, వాల్యూ అంటే 3 టైమ్స్ అండ్ ఏరియా అంటే మాత్రం 2 టైమ్స్ కిందకి వస్తుంది. ఓకేనా. వాటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 4:9 ఆర్ 4/9. మిగిలిన ఫార్ములా అంతా క్యాన్సిల్ అయిపోతుంది, రేడియస్ ఒకటే మనకు మిగిలిపోయేది. If a number selected at random from the first 100 natural numbers, find the probability that is the prime number. మొదటి 100 సంఖ్యల నుండి ఒక సంఖ్యను తీసుకుంటే అది ప్రధాన సంఖ్య ఒకటి సంభావ్యత ఎంత. మరి ఇక్కడ చూస్తే మనకు 1 నుంచి 100 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 100 నెంబర్స్ ఉంటాయి. అండ్ అందులో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. మరి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్కి ఏంటి నాన్న, NP/NS కదా. NP/NS అంటే కావలసిన ఫలితాలు బై మొత్తం ఫలితాలు, కావలసిన ఫలితాలు బై మొత్తం ఫలితాలు. సో మనకి కావాల్సిన ఫలితాలు ఏంది 25 ప్రైమ్ నెంబర్స్, మొత్తం ఫలితాలు ఎన్ని నాన్న 100. సో మనకు 1/4 వస్తుంది. మనకు డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. డి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. డి అనేది మనకు కావాల్సింది. మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్, టోటల్ అవుట్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ 100, 1/4 అవుతుంది. ఓకేనా రైట్. ఇది కూడా చూడండి. దేర్ ఆర్ 5 men 4 ladies to dine at a round table. Find the number of ways they can seat themselves so that no 2 ladies are sit together. ఇక్కడ చూడండి నాన్న, ఒక వృత్తాకార బల్ల చుట్టూ 5 పురుషులు 4 స్త్రీలు కూర్చున్నారట ఒక విందు గురించి. ఆయన ఏ 2 స్త్రీలు కూడా పక్కపక్కన రాకుండా వచ్చే అమరికల సంఖ్య ఎంత. అయితే ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఏ 2 స్త్రీలు కూడా ఉండొద్దట. ఫస్ట్ ఈ 5 menని ఎన్ని రకాలుగా కూర్చోబెట్టొచ్చో చూద్దాం. సో మనకి ఈ 5 ఒక వృత్తాకారంలో మెన్ అన్నట్టు, ఇది men 1, men 2, men 3, men 4, men 5ని ఎన్ని రకాలుగా కూర్చోబెట్టవచ్చు అంటే మనకు ఇక్కడ ఒక వృత్తాకార బల్ల చుట్టూ n-1 ఫ్యాక్టోరియల్ టైమ్స్గా అరేంజ్ చేయవచ్చు. అంటే n-1 అంటే ఇక్కడ 5 - 1 = 4 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయొచ్చు.
అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే మెన్నుని 24 రకాలుగా మనం కూర్చోబెట్టవచ్చండి. వృత్తాకార చుట్టూ మెన్నుని 24 డిఫరెంట్ టైప్స్లో కూర్చోబెట్టవచ్చు. ఓకేనా, 24 డిఫరెంట్ టైప్స్లో మనం మెన్నుని అరేంజ్ చేయవచ్చు. ఓకేనా, అదేవిధంగా మరి మిగిలినటువంటి లేడీస్ ఉన్నారే 4 లేడీస్ని ఎన్ని రకాలుగా కూర్చోబెట్టవచ్చు అంటే 2 లేడీస్ కూడా పక్క పక్కన ఉంది. 1 2 3 4 5. సో అంటే ఇక్కడ ఉన్నది మనకి ఎంతమంది లేడీస్ ఉన్నారు, 4 లేడీస్ ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూసారా, 1 గ్యాప్ ఉంది, 2 గ్యాప్స్ ఉన్నాయి మిత్రమా, 3 గ్యాప్స్ ఉన్నాయి నాన్న, 4 గ్యాప్స్ ఉన్నాయి, 5 గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఈ 5 గ్యాప్స్లలో మనం ఎంతమంది లేడీస్ని కూర్చోబెట్టాలి అంటే 4 లేడీస్ని కూర్చోబెట్టాలి. అంటే ఆల్రెడీ మనం 4 లేడీస్ని కూర్చోబెట్టినప్పుడు కూడా మనకు అక్కడ ఒక ప్లేస్ అనేది ఖాళీ అవుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ 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 కూర్చుంటే ఈ ప్లేస్ ఖాళీ అవుతుంది. ఓకేనా, లేదు సార్ ఇక్కడ 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 కూర్చోబెడితే ఈ ప్లేస్ ఖాళీ అవుతుంది. లేదమ్మా ఈ ప్లేస్లో అంటే ప్రతిసారి ఒక ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుంది మిత్రమా. ఓకేనా, ప్రతిసారి ఒక ప్లేస్ ఖాళీగా ఉంటుంది. మరి ఈ లేడీస్ని మనం ఎన్ని రకాలుగా కూర్చోబెట్టవచ్చు అంటే 5C4లా కూర్చోబెట్టవచ్చు. అంటే 5C4 వాల్యూ ఎంత తెలుసా నీకు? సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 4 టైమ్స్ చేసి మళ్ళీ కింద మనకు తగ్గించుకుంటూ రావాలి. అంటే పైన మన వాల్యూ తగ్గించుకుంటూ కింద వాల్యూని పెంచండి. సో నీకు 5C4 వాల్యూ ఎంత అంటే నాన్న 5A. అయితే మనకి అక్కడ ఒక ప్లేస్ ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఒక ప్లేస్ అనేది మనకు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే 5 మధ్యలో 4 కదా కూర్చున్నది. మరి ఆ ఒక్క ప్లేస్లో కూడా ఎన్ని రకాలుగా చేంజ్ చేయవచ్చు అంటే 4 ఫ్యాక్టోరియల్గా చేంజ్ చేయొచ్చు. మరి మళ్ళీ మనకి ఇక్కడ ఇది వచ్చేసి మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఒక ప్లేస్ ఖాళీ ఉంటుంది. ఒకసారి ఈడ కూర్చోబెడితే ఇటు ప్లేస్ ఖాళీ అవుతుంది, ఒకవేళ ఈడ కూర్చోబెడితే ఈడ ప్లేస్ ఖాళీ అవుతుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతనా 24. అగైన్ 5C4 వాల్యూ ఎంతనా 5. అగైన్ 4 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా 24. ఓకేనా, సో ఈ అన్నిటిని మనం మల్టిపుల్ చేస్తే 2880 వస్తుంది. సో ఇన్ని రకాలుగా కూర్చోబెట్టవచ్చండి. ఏ 2 స్త్రీలను పక్క పక్కన కాకుండా 2880 రకాలుగా మనం కూర్చోబెట్టవచ్చు. ఫస్ట్ మనము వాళ్ళని ఎన్ని రకాలుగా కూర్చోబెట్టామంటే 4 ఫ్యాక్టోరియల్గా కూర్చోబెట్టాము. తర్వాత వచ్చేసి 4 లేడీస్ని 5C ప్లేసెస్లో ఎన్ని రకాలు అంటే 5C4. సో ప్రతిసారి ఒక సీట్ ఖాళీ ఉంటుంది, అది కూడా మనం 4 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయవచ్చు. అంటే అక్కడ ఎవరైనా మెన్ రావాలి, మెన్నే వస్తాడు ఇక. ఎందుకంటే మెన్ రావచ్చు, లేదంటే ఒక ప్లేస్ 2 మెన్నులు పక్క పక్కన అవుతారు అంతే. 2 మెన్నులు పక్క పక్కన అవుతారు. ఎందుకంటే మనకు 4 ప్లేసులు అన్నప్పుడు 2 మెన్స్ పక్క పక్కన అవుతారు. 2 మెన్స్ని కూడా మనం ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు అంటే వీడిని వాడిని పక్క పక్కన 4 ఫ్యాక్టోరియల్ మెన్గా కూర్చోబెట్టచ్చు. చూడండి, ఈచ్ ఆఫ్ ది height and radius of a base of right circular cone increased by 200%. Value of the cone will be increased by. Excellent question అనేది. సో height and radius base of a height అట, రేడియస్ అట, ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, బేస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఇంక్రీజ్డ్ బై 200% వాల్యూమ్ ఇచ్చాడు. అయితే మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి తెలుసా నాన్న? సో 5r²h సిలిండర్ యొక్క కోన్ అయితే మనకు ఏది లేకున్నా కూడా ఇంకా సింపుల్ మెథడ్లో కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మా. సింపుల్ మెథడ్లో కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే నీకు ఇంతకుముందు చెప్పాను, ఏరియా అన్నప్పుడు 2 టైమ్స్ ప్రొడక్ట్ చేయండి, వాల్యూ అన్నప్పుడు 3 టైమ్స్ ప్రొడక్ట్ చేయండి. అయితే మీకు ఒకవేళ నేనేమనుకుంటున్నా అంటే అన్ని 10 అనుకోండి, హైట్ 10 అనుకో, రేడియస్ 10 అనుకో, ఓకేనా, అండ్ మనకి అన్ని 10 అనుకో అబ్బా. సో మనకి ఇక్కడ 10 అనుకుంటే 10 10 10. సో ఇదంతా అవుతుంది మనకు 3 టైమ్స్ మల్టిపుల్ చేయండి 1000. 10 10 10,000. ఇప్పుడు 200% పెరిగింది. సో ఇది 10 అట 200% పెరిగిందంటే ఎంత పెరిగింది తెలుసా? 10 అట 200% పెరిగిందంటే ఎంత వస్తుందన్న 20 పెరిగింది. అంటే 20 పెరిగిందంటే 30 ఇంటూ 30 తీసుకో. 200% పెరిగింది, ఇంక్రీజ్ అయిందంటే 200% అంటలే, 200% పెరిగిందంటే 20 పెరిగింది. సో ఇప్పుడు ఇదంతా అవుతుందంటే మనకు 2700 అవుతుంది, 2700 అవుతుంది. 9 సో మనకు 9 అంటే 3 9 9 20 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి.
మరి ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూద్దాం. పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ నానా సింపుల్గా పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు సో డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. 26,000 ఉంది. 26,000 బై ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది 1000 ఇంటూ 100 2 zeros 0 ఫైనల్గా 2600% పెరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది షార్ట్ కట్ మెథడే. లేదు సార్ ఇంకేమైనా మెథడ్ ఉందంటే ఉంది మిత్రమా. సో ఇంకా ఒక చిన్న మెథడ్ కూడా మనకు ఉన్నది. ఏంటంటే సో 10 మనకు ఎంత పెరిగిందమ్మా 200% పెరిగిందంటే మనకు ఎంత తీసుకోవాలి తెలుసా. సో మనకు 200% పెరిగిందంటే 300% తీసుకోవాలి. సో 300% తీసుకుంటే 30/10 ఇంటూ 30/10 ఇంటూ 30/10 ఓకేనా. సో మనకు ఎంత అవుతుందంటే ఇది 0,0,0,0,0. సో 27/1 అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం నాన్న. పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఎంత ఉంది 26 బై లెస్ వాల్యూ ఇంటూ 100. సో అలా చూస్తే మనకు 2600 వస్తుంది. సో ఎనీవే ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 20, 24, 28, 32, 36 18th టర్మ్ అడుగుతున్నాడు. సో మళ్ళీ మనకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఇది అంకశ్రేణిలో 18th టర్మ్ కావాలంటే a + 1 - 1d వాడాలి. సో ఇక్కడ a అంటే మొదటి విలువ ఓకేనా, అండ్ d అంటే డిఫరెన్స్ రెండు టర్మ్స్ మధ్యలో, అండ్ అంకశ్రేణిలో డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. గుణశ్రేణిలో అంటే హార్మోనిక్ అంటే మన ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో రేషియో సేమ్ ఉంటుంది ఓకేనా. మరి ఇక్కడ ఏ అంటే మొదటి టర్మ్ 20, మనకు కావాల్సింది 18th టర్మ్ -1. డిఫరెన్స్ ఎంత ఉందంటే నన్ను ఇక్కడ ప్రతి రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉంది ఓకేనా. 18లో 1 పోతేనన్నా 17 ఓకేనా. 17 ఇంటూ 4 బాడ్మాస్ ప్రకారం బ్రాకెట్ పోతుంది. సో 40 + 68 సో 20 + 68 అవుతుంది. ఇది ఫైనల్గా మనకు 88 వస్తుంది మిత్రమా. సో 88 అనేది ఎక్కడుందంటే ఏలో ఉండడం జరిగింది. ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి 9th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0 అండ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 29th టర్మ్ అండ్ 9th టర్మ్. అమ్మ ఇక్కడ మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఏపీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదమ్మా ఓకేనా. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణి అని. మరి ఇక్కడ 9th టర్మ్కి ఫార్ములా చూద్దామా. సో ఏ ప్లస్ 9 - 1 d ఈజ్ ఈక్వల్ టు 0 9th టర్మ్కి. సో ఏ ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ 0. ఏ ఈజ్ ఈక్వల్ టు -8d. ఇప్పుడు మనకు దేనికి రేషియో 29th టర్మ్కి 19th టర్మ్కి రేషియో అడుగుతుంది. 29 టర్మ్కి మనకి ఫార్ములా ఏ ప్లస్ 29 - 1d. సో ఏ ప్లస్ 28d ఏ వాల్యూ మనకు తెలుసు కదా -8d + 28d ఫైనల్గా ఇది 20d అవుతుంది. ఇది ఏది ఏ టర్మ్ ఇది 29th టర్మ్. 19th టర్మ్ కూడా చూద్దాం నాన్న. 19th టర్మ్ ఏ ప్లస్ 19 - 1 అంటే 18d అవుతుంది. 19 - 1 ఏ వాల్యూ మీకు తెలిసిందే కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో -8d + 18d నాన్న 18d ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 10d అవుతుంది. సో ఫైనల్గా మనకు 29th టర్మ్కి అండ్ 19th టర్మ్కి రేషియో కావాలి. సో 20d/10d నాన్న. సో ఫైనల్గా మనకి ఇక్కడ 2:1. సో 0 0 క్యాన్సిల్, dd క్యాన్సిల్, 2/1 నథింగ్ బట్ 2:1 అవుతుంది. ఇది ఇక్కడ మనకు రివర్స్ రావాలి, 1:2 కాకుండా 2:1 రావాలి. ఇక్కడ 2/1 ఆర్ 2:1. సో మనకి సెకండ్ వన్ రైట్ అవుతుంది మిత్రమా ఓకేనా. సెకండ్ ఆప్షన్ అనేది మనకు రైట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒకసారి చూస్తే ఇప్పటివరకు చూసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఆర్థమెటిక్ సంబంధించినవి ఓకేనా. అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే మిత్రమే ఇక్కడ సో సిరీస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది.
మరి ఏంటి వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో 1, 3, 6, 10, 15 ఇక్కడ నెంబర్ మిస్ అయిందండి. సో 2 కామాలు ఉన్నాయంటే ఇక్కడ నెంబర్ మిస్ అయింది, క్వశ్చన్ మార్క్ ఇక్కడ రావాలి. సో ఇక్కడ +2 +3 +4 +5 +6 అంటే 21 +7 +8. సో 21 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 21 అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్. సో ఎక్కడుంది మిత్రం అంటే మనకు సిలో ఉంది. సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి కూడా ఆల్ఫాబెట్ సిరీస్లో లాజికల్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మీరు కొంచెం ఫోకస్ చేస్తే మనం 3 డివైడ్ చేద్దాం. ఎందుకంటే 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి. అంటే 3 డివైడ్ చేద్దాము. సో 15 ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ మనకు లాజిక్ తెలిసింది. ఏ ఉంది, సి ఉందంటే ఇక్కడ ఏసీ ఉంది, ఏసీ ఉంది అంటే ఇక్కడ థర్డ్ లెటర్ సి అయిపోద్ది. సో సెకండ్ లెటర్ బి ఉందంటే ఇక్కడ బి అవుతుంది. సో ఇక్కడ కూడా బి అవుతుంది, ఇక్కడ కూడా బి అవుతుంది. ఫస్ట్ లెటర్ ఏ వస్తుంది. సో ఆ బ్లాంక్స్ మట్టికి నేను బయటికి తీసుకొస్తున్నాను మిత్రమా. బీసీ ఏబిబిబి. సో బీసీ ఏబిబిబి, బీసీ ఏబిబి ఎక్కడ ఉందంటే బీలో ఉంది. ఒక చిన్న లాజిక్ అనేది మాకు అక్కడ సింక్ కావాలి. ఓకేనా, చిన్న లాజిక్ అనేది సింక్ కావాలి. ఇక్కడ కూడా ఒకసారి చూడండి మిత్రమా. అండ్ సిరీస్కి సంబంధించినటువంటి మరొక మోడల్ ఇది. ఒకసారి చూస్తే ఇక్కడ 5, 16, 49, 104 క్వశ్చన్ మార్క్. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. +11 +11 అయిపోయాక +33 3 టైమ్స్ చేశాడండి. 33 తర్వాత అంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు. ఎంత గ్యాప్ తీసుకున్నాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎంత గ్యాప్ తీసుకున్నాడు 22 అంటే 11 మూల. నెక్స్ట్ 55 చేశాడమ్మ. 55 11 5లా ఓకేనా. 11 1 11 11 మూల 33 11 5ల 55. నెక్స్ట్ 77 చేయాలి. సో 77కి 4 కలిపితే 181 ఉందా. సో 181 ఎక్కడ ఉందంటే నాన్న సో సిలో ఉండడం జరిగింది. సి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి 1, 2, 5, 12, 27, 58, 121. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మీకు చిన్న లాజిక్ ఏమొస్తుందో చూసుకోండి మిత్రమా. +1 వచ్చింది, +3 వచ్చింది, +7 వచ్చేసింది. తర్వాత +9 కలుపుకుంటే ఎంత అవుతుందో చూసారా. అంటే ఒక గ్యాప్ చూసుకోండి. +1 +3 +7 తర్వాత మనకి ఎంత 27 వచ్చింది అక్కడ. సో +7 అంటే మనకు ఇక్కడ 27 కంటే ఎంత గ్యాప్ వస్తుంది. +7 +15 15 డబల్. సో అలా కూడా మనకు రావట్లే. అంటే ఒకవేళ ఇక్కడ చూడండి మరి ఇక్కడ గ్యాప్లో ఏమైనా మనకు తేడా వచ్చిందంటే +1 వచ్చింది, +3 వచ్చేసింది, +7 వచ్చేసింది మిత్రమా. అండ్ ఇక్కడ ప్లస్ వచ్చేసి 8, అక్కడ వచ్చేసి మనకు 7 +15 వచ్చేసింది. ఇక్కడ కూడా చూస్తే మనకు 23 +8 అంటే +31 వచ్చేసింది. ఓకేనా 31 15 30 31 వచ్చేసింది. సో ఇక్కడ 62 + 63 వస్తుంది అనుకుంటున్నాను. సో 58కి 63 కలుపుకుంటే సో వావ్ +63 వచ్చేసింది. అంటే ఇక్కడ ఒకసారి చూడదాము. 1 స్క్వేర్ కాదు కానీ ×1 + 1 ×1 + 1 ×2 + 1 + 2 అలా కూడా వద్దులేని 63. ఒకసారి చూద్దాం. 63కి డబల్ చేసేయండి అమ్మ. 63కి డబల్ చేస్తే 126 + 127 అంటే మనకు 248 వస్తుంది. చూడండి ఇక్కడ 248 ఉందా, ఉంది. ఏం చేశాడు తెలుసండి, దీన్నే ×2 టైమ్స్ +1 చేశాడు.
దీన్నే ఇంటూ 2 టైమ్స్ +1 చేశాడు, 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 దీన్నే ఇంటూ 2 టైమ్స్ +1 చేశాడండి. సో ఇలా మనం ఆలోచించాలి. ఇలా ఆలోచించాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే సార్ ఇంకొక దీనికి ఏమైనా చిన్న లాజిక్ లాంటిది ఇంకేమైనా చెప్తారంటే అమ్మా మ్యాక్సిమం అది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, సో ఏం లేదు ఇక్కడ. సో ఇంటూ 2 + 2, ఓకేనా, ఇంటూ 2 + 2, ఓకేనా, అంటే ఇంటూ 2 + 0, ఇంటూ 2 + 1. ఓకే, ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చూద్దాం. 1 × 2 2 + 0, 2 × 2 4 +1, 5 × 2 10 +2. వావ్, 12 × 2 24 +3. ఇలా కూడా ఆలోచించుకోవచ్చు కదా. సో ఇంటూ 2 + 4 అంటే ఇంటూ 2 + 4. వాళ్ళ ఈ లాజిక్ రెండు లాజిక్ అవుతున్నా లేదా చూద్దాం. ఇంటూ 2 + 5, ఇంటూ 2 అంటే మనకు ఎంత వస్తామా, మనకు 116. సో +5. ఒకవేళ ఇట్లా కూడా ఇంటూ 2 నాన్న +6. సో ఇంటూ 2 అంటే 242 + 6. వావ్, ఈ లాజిక్ కూడా పర్లేదమ్మా. ఇంటూ 2 0, ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 3, ఇంటూ 2 + 4, ఇంటూ 2 + 5, ఇంటూ 2 + 6. ఓకేనా. సో ఎనీవే మీరు ఎలా ఆలోచించినా ఆ మాత్రం ఆన్సర్ వస్తుంది. కాకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇదే ప్రాక్టీస్ చేయాలన్నా మనము. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారంటే ఇక్కడ BDF అని ఇచ్చాడు, తర్వాత CFY అని ఇచ్చాడు, DHL అని ఇచ్చాడు, నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందని ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకు +1 అయిపోయింది, +1 అయిపోయింది, +1 ఈతో ఉండాలి. అదేవిధంగా DEF +2 అయిపోయింది, F 6th లెటర్, H 8th లెటర్ +2 అయిపోయింది. అండ్ మనకు +2 అంటే +2 కావాలి, J రావాలి. సో నీకు ఈ Jలో ఇది ఒకటే ఉంది కదా ఆన్సర్, ఇదే పెట్టేసండి. లేదు సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా సార్ అంటే చెప్తాను నాన్న. సో ఇది ఏమవుతుంది తెలుసా, FGHI +3 అయిపోయింది. ఎందుకంటే 6th లెటర్, 9th లెటర్, ఇది 12th లెటర్ L అండ్ +3, సో 15th EJO. సో మనకు ఫైనల్గా D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సిరీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్వి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఇంకొక సిరీస్ ఇచ్చాడు. E50J అని ఇచ్చాడు, F72L అని ఇచ్చాడు, అండ్ H128P అని ఇచ్చాడు, K242V అని ఇచ్చాడు. చూడగానే మనం చేయాలంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటమ్మా, వాటి మీద ఐడియా ఉండాలి. ఈ 5th లెటర్ నాన్న అండ్ J 10th లెటర్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే మిడిల్ వస్తుంది. F 6th లెటర్ అమ్మ, L 12th లెటర్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 12 మిడిల్ వస్తుంది. H 8th లెటర్ నాన్న, P 16, సో 16 × 8 128. సో K 11th లెటర్ నాన్న అండ్ V 22 లెటర్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 242 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏ కండిషన్ అయితే చూద్దామా ఇక్కడ. రైట్, A3B ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, A3B. సో ఇది ఫస్ట్ లెటర్, ఇది సెకండ్ లెటర్, రెండు ఇంటూ చేస్తే ఇది రాదు, తప్పది. అదేవిధంగా G21N, సో G 7th లెటర్, N 14, సో మనకు 70 + 4 28. సో ఇది ఇంటూ చేస్తే మనకు 98 వస్తుంది, కాదు. C 36F, C 3rd లెటర్, F 6th లెటర్, 6 3 18, తప్పు నాన్న. L 288X, సో X అనేది ఎన్నో లెటర్ తెలుసా నాన్న. సో W అనేది 24th లెటర్, L 12 లెటర్, సో 12 × 24 చేస్తే 288. వావ్, మిడిల్ వస్తుంది. అంటే మనకు ఇక్కడ ఏదవుతుందంటే నాన్న, సో ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే వాటి యొక్క లెటర్స్ ఇచ్చాడు, వాటి ఏ స్థానంలో ఉన్నాయి అంటే వాటి ఆ స్థానాలని ప్రొడక్ట్ చేస్తే మనకు మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ రావాలి. సో ఇలా అడుగుతుంటారమ్మా మిత్రమా, చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా మనకు చూడండి. ఇన్ ఏ కోల్డ్ లాంగ్వేజ్ స్ట్రాబెర్రీ ఈజ్ కాల్డ్ యాపిల్, యాపిల్ ఈజ్ కాల్డ్ గ్రేప్, గ్రేప్ ఈజ్ కాల్డ్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ కాల్డ్ పొమగ్రెనేట్, పొమగ్రెనేట్ ఈజ్ కాల్డ్ గువా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లెఫ్ట్ ఫ్రూట్. స్ట్రాబెర్రీని యాపిల్ అని, యాపిల్ని ద్రాక్ష అని, ద్రాక్షని మామిడి అని, మామిడిని దానిమ్మని, దానిమ్మని జామగా వ్యవహరిస్తే పసుపు రంగులో ఉంటుంది. దీన్ని మనం ఏమనాలి, సబ్స్టిట్యూషన్ కోడింగ్ అనాలి. మనకి యాక్చువల్ మామిడి అనేది ఎల్లో కలర్ ఫ్రూట్, కానీ మనము ఆప్షన్లో మామిడి అని పెడితే రాంగ్ అవుతుంది అన్న. ఎందుకంటే మామిడిని ఏమంటున్నాం అంటే దానిమ్మ అంటున్నాం, కాబట్టి మామిడి మనం దాన్ని ఏమంటున్నాము, దానిమ్మ. యాక్చువల్గా ఎల్లో రంగు ఫ్రూట్ అనేది మామిడి పండే, మనం ఇది ఇవ్వకూడదు. వై బికాజ్ సబ్స్టిట్యూషన్ దాన్ని దానిమ్మ అంటున్నాం కాబట్టి దానిమ్మ ఇవ్వాలి. సో మనకు
పోమగ్రానైట్ అనేది ఎక్కడుంది అంటే బిలో ఉంది. బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ ఆదిలాబాద్ కోడెడ్ యాజ్ 76547276, వరంగల్ కోడెడ్ యాజ్ 37170874 అండ్ బంగ్లా కోడెడ్ యాజ్ వావ్ ఇది మనకు డైరెక్ట్ నెంబరింగ్ నానా, డైరెక్ట్ నెంబరింగ్ ఇది. ఆదిలాబాద్ నట ఒక కోడ్ భాషలో ఏ విధంగా రాశాడంటే ఇది వన్ ఆఫ్ ది ఎస్ఐ క్వశ్చన్ ఏపీది 7276. అదేవిధంగా వరంగల్ని ఏ విధంగా కోడ్ చేశాడు, వరంగల్ని ఏ విధంగా కోడ్ చేశాడంటే నాన్న సో 37170874. ఇప్పుడు బంగ్లా, సో బంగ్లా అనేది కూడా ఊరి పేరు నాన్న, వరంగల్ పక్కన ఉంటుంది ఇది. దీనికి మరిపేడ బంగ్లా అంటారు యాక్చువల్గా. సో ఆదిలాబాద్ అనేది కూడా ఒక ఊరే. సో ఇప్పుడు మనకు బీ కింద ఏముంటే అదే రాసేయండి అమ్మ. అయితే బెటర్ ఏంటంటే నాన్న చివరి మూడు చూసుకుంటే బెటర్ నాన్న, ఎప్పుడు కూడా చివరి మూడు కానీ చూసుకుంటే బెటర్. ఓకేనా. మనకు జీ కింద ఏముందో చూసుకోండి 8 ఉంది, అండ్ ఎల్ కింద ఏముందో చూసుకోండి 4 ఉంది, ఏ కింద ఏముంది నాన్న, ఏ కింద వచ్చేసి మనకు 7, 847 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఎందుకు సార్ చివరి మూడు చూసుకుంటారు అంటే మనకు టైం సేఫ్టీ కావాలంటే ఇదే బెటర్ మెథడ్. 847 చివరిలో ఎక్కడ ఉందంటే నాన్న సో డీలో ఉంది, సరిపోయింది. ఇప్పుడు ఒకవేళ చేద్దాం సార్ అంటే బి ఎన్నో లెటర్ అవుతుందంటే ఇక్కడ నాకు సెకండ్, ఏ ఎన్నో లెటర్ అంటే నాన్న 7 అండ్ ఎన్ ఎన్నో లెటర్ అంటే 0. కానీ ఎప్పుడైనా ఇలా కోడింగ్ డీ కోడింగ్ వచ్చినప్పుడు చివరి నుంచి కంపేర్ చేసుకోండి. ఓకేనా. కోడింగ్ డీ కోడింగ్ కానీ సిరీస్ కానీ అండ్ అనాలజీ కానీ వచ్చినప్పుడు చివరి నుంచి కంపేర్ చేసుకోండి. త్వరగా అంటే టైం అనేది కొంత సేఫ్టీ అవుతుంది. ఇక్కడ చూడండి Mr. X starts from his office, goes 5 kilometers to east. Then he turns left and moves 4 kilometers again left and reaches his home after walking 8 kilometers. The shortest distance between home and office. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎస్ఐ క్వశ్చన్ అండి, వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ డైరెక్షన్స్ రాసుకుందాం మనము. సో నార్త్, సౌత్, ఈస్ట్, ఇది వెస్ట్. కొంచెం డిస్టెన్స్లో రాసుకుంటే ఇంకా బెటర్ కదా. నార్త్ నాన్న, ఈస్ట్ నాన్న, ఇది వచ్చేసి వెస్ట్ బాబు, సౌత్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ అట ఫ్రమ్ హిజ్ ఆఫీస్ టు గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. అంటే మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ గోస్ 5 kilometers టు ఈస్ట్. అంటే మిస్టర్ ఎక్స్ అనేవాడు ఆఫీస్ నుంచి బయలుదేరి 5 kilometers అటనన్న ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. సో ఈస్ట్ డైరెక్షన్లో అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఆఫీస్ అనుకుంటే ఈస్ట్ డైరెక్షన్లో ఒక 5 kilometers వెళ్ళాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఇమాజినేషన్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫేస్ ఎటువైపు ఉంటే మనకు ఒరిజినల్ డైరెక్షన్స్తో సంబంధం లేదు మిత్రమా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫేస్ ఎటు ఉంటే అది మనకు నార్త్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బోర్డుకి వెళ్ళి ఉన్నాను, ఇది నార్త్. సో నార్త్ నుంచి నాన్న నేను జస్ట్ రైట్కి మళ్తే ఈస్ట్ వస్తుంది, నార్త్ నుంచి నాన్న నేను లెఫ్ట్కి మళ్తే వెస్ట్ వస్తుంది ఓకేనా. రైట్ ఇప్పుడు నేను ఈస్ట్లో ఉన్నాను, ఈస్ట్ నుండి రైట్కి మళ్తే సౌత్ వస్తుంది, అండ్ ఈస్ట్ నుంచి లెఫ్ట్కి మళ్తే నార్త్ వస్తుంది. ఓకేనా. నేను ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాను. సో వెస్ట్ నుండి నాన్న రైట్కి మళ్తే నార్త్ వస్తుంది, వెస్ట్ నుంచి లెఫ్ట్కి మళ్తే నాకు సౌత్ వస్తుంది. ఓకేనా. రైట్. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఆపోజిట్లో ఉన్నాను, అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాను. సో వెస్ట్ నుంచి రైట్కి మళ్తే వెస్ట్ వస్తుంది, సారీ సౌత్ నుంచి రైట్కి మళ్తే వెస్ట్ వస్తుంది, సౌత్ నుంచి లెఫ్ట్కి మళ్తే ఈస్ట్ వస్తుంది. ఇప్పుడు అట ఆయన ఈస్ట్కి పోయినాక ఎటు మళ్ళాడు, లెఫ్ట్కి మళ్ళాడు. లెఫ్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఉన్నాడు కదా, లెఫ్ట్. సో లెఫ్ట్ కంటే ఇటే కదా నాన్న, లెఫ్ట్ 4 kilometers. అగైన్ టర్నింగ్ లెఫ్ట్ రీచ్ ద హోమ్ ఆఫ్టర్ వాకింగ్ 8 kilometers. వావ్. మళ్ళీ ఏం చేశాడు తెలుసా, నార్త్ నుంచి లెఫ్ట్కి మళ్ళాడు. అంటే మళ్ళీ ఎంత పోయాడు తెలుసా, నార్త్ నుంచి లెఫ్ట్కి మళ్ళీ 8 kilometers. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది తెలుసా నన్ను, ఇక్కడ వెస్ట్ వస్తుంది, వెస్ట్కి 8 kilometers వెళ్ళాడు. వెస్ట్కి 8 kilometers అంటే ఇక్కడ దాకా వస్తాడు. ఇది 5 అయితే ఇది 8, ఈ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. ఇది 5 అయితే ఇది 4, సో ఇది 8. ఇక్కడికి వచ్చి తన ఇంటిని చేరుకున్నాడు. సో హౌస్ని చేరుకున్నాడు. ఇది హౌస్, ఇది ఆఫీస్. ఇంతకుముందు ఇక్కడ బయలుదేరింది స్టార్టింగ్ పాయింట్ అనేది ఆఫీస్లోన. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్ అట.
అంటే తన ఇంటి నుండి ఆఫీస్కి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే నన్ను ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. సో ఇప్పుడు ఇది ఎంత ఉంటుందో చూద్దాం. ఇది మనకు పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది 4 కిలోమీటర్స్, టోటల్ 8లో 5 పోతే ఇది ఎంత ఉంటుంది 3. ఓకేనా? సో మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది మనకు ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్లా ఫామ్ అయింది. చూసారా? ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్లా ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఇది ఎలా ఉందంటే హైపోటెన్యూస్ స్క్వేర్, పైథాగరస్ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బేస్ స్క్వేర్ అడ్జసెంట్ స్క్వేర్. సో 16 + 9. సో మనకు ఫైనల్గా హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √25 అన్న 5 కిలోమీటర్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే మనకు ఇక్కడ 5 కిలోమీటర్స్. ఓకేనా? సో 5 కిలోమీటర్స్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రం. ఇక్కడ కూడా చూడండి, ఒక ఫ్రమ్ ఏ పాయింట్ పి ఏ మ్యాన్ రైడ్ సైకిల్ 9 kilometers టువర్డ్స్ ఈస్ట్, ఓకే, ఈస్ట్. దెన్ he rides the cycle 2 kilometers north, okay, north, and from there he rides the cycle 3 kilometers మళ్ళీ again east, and finally he rides the cycle 3 kilometers north to point Q. Then distance between points P and Q వచ్చాడు. వావ్. సో మనకు ఒకసారి డైరెక్షన్స్ కూడా చూద్దాం. నార్త్, వెస్ట్, ఇక్కడ రాస్తున్నాను కొద్దిగా, సౌత్, ఈస్ట్. ఓకేనా? ఒకసారి పాయింట్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఎక్కడి నుంచి అటు వెళ్ళాడంటే పి నుండి ఈస్ట్ వైపుకి 9 కిలోమీటర్లు వెళ్ళాడు. ఈస్ట్ అంటే ఇక్కడ తూర్పు వైపు నాకు 9 కిలోమీటర్లు వెళ్ళాడు. పి నుండి ఇటు 9 కిలోమీటర్లు వెళ్ళాడు. సో అటు నుంచి నార్త్ వైపుకి మళ్ళీ ఎంత వెళ్ళాడు తెలుసా? మా నార్త్ వైపుకి ఈ రైడ్స్ 2 kilometers టు నార్త్ సైడ్. సో 2 kilometers నార్త్ సైడ్, కొంచెం తక్కువ తీసుకోండి. ఫ్రమ్ దేర్ ఈ రైడ్స్ 3 kilometers ఈస్ట్, మళ్ళీ అగైన్ 3 kilometers ఈస్ట్కి వెళ్ళాడు. నాన్న అగైన్ కొంచెం పెద్ద తీసుకోండి, 3 kilometers ఈస్ట్కి వెళ్ళాడు. ఓకేనా? అండ్ ఫైనలీ రైడ్స్ సైకిల్ 3 kilometers నార్త్, అంటే 3 kilometers నార్త్ అంటే ఉత్తరం వైపుకి మళ్ళీ ఏం చేశాడంటే 3 kilometers వెళ్ళాడు. ఫైనల్లీ ఈ ట్రావెల్ 3 kilometers నార్త్, ఇక్కడ ఆర్ అనేది మిస్ అయింది, నార్త్ టు క్యూ అంటే మళ్ళీ మనకి నార్త్కి ఎంత పోయాడు తెలుసా నాన్న? సో మళ్ళీ నార్త్కి వచ్చేసి 3 kilometers వెళ్ళాడు. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి అండ్ క్యూ. సో ఈ పాయింట్ పికి క్యూకి మధ్యలో డిస్టెన్స్ ఎంత? సో పీకి క్యూకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మనకు ఒక పర్పెండిక్యులర్ రైట్ యాంగిల్ వస్తుంది నాన్న. ఒక డిఫరెంట్ కలర్ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ ఈ పీకి క్యూకి మధ్యలో డిస్టెన్స్ కావాలి. ఇంకో ఇది ఎంత ఉంటుంది అంటే నాన్న 3 kilometers ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఇది ఆల్రెడీ 3 ఉంది మనకు తెలుసు, మొత్తం కలిపి 5 అవుతుంది. మళ్ళీ నీకు ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. ఇక్కడ పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ ఏర్పడింది ఎక్కడికి క్యూకి పీకి. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 9 + 3 12. సో ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. మళ్ళీ నీకు పీక్యూ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. సో పీక్యూ అది ఎలా ఉంది తెలుసా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ 12 square అండ్ అడ్జసెంట్ స్క్వేర్ 5 square. సో మనకి 144 + 25. సో ఫైనల్లీ మనకి ఎంత అవుతుంది? 169 అవుతుంది. మరి 169 హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √169 దేని యొక్క స్క్వేర్ 13. అంటే మనకు ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదో కాదు నాన్న, 13 kilometers. పీకీల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే అమ్మా 13 kilometers. రాము టోల్డ్ టు ఏ లేడీ, యు ఆర్ మై మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్స్ డాటర్. దెన్ దట్ లేడీ ఈజ్ రామ్స్ యొక్క, అంటే ఒక రాము అట ఒక స్త్రీతో చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు నా అమ్మ వైపు ముత్తాత యొక్క, అర్థమవుతున్నా, నీవు నా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనమరాలికి కుమార్తెవు అని. అంటే అప్పుడు ఆ స్త్రీ రాముకి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా నాన్న? ఫస్ట్ అక్కడ యాక్షన్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ప్లేస్లో మనమే ఉన్నట్టు ఉంచుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? రాము, నేనే కదా. రాము ప్లస్
రాము వాళ్ళ అమ్మ వైపు, వాళ్ళ అమ్మ యొక్క వాళ్ళ అమ్మ వైపు అంటే మెటర్నల్ అన్నట్టు, ఇక్కడ మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే అమ్మ వాళ్ళ తరపున వాళ్ళ ముత్తాత. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ముందు జనరేషన్, అమ్మ వాళ్ళ నాన్న ఏం కావాలి, తాత కావాలి. కానీ ఆయన తాత అంటలే, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు, ముత్తాత. అంటే అంటే వాళ్ళ తాత యొక్క తాత, వాళ్ళ తాత యొక్క తాత. రాము ఒక స్త్రీతో చెప్తాడు, నీవు నా అమ్మ యొక్క వైపున ముత్తాత యొక్క ఏకైక మనవరాలివి అంటున్నాడయ్యా. ఆహా, ముత్తాత యొక్క ఏకైక మనమరాలికి కుమార్తె వాట. వావ్. అంటే ఇప్పుడు వీడు చెప్తున్నాడు, నా తల్లి తరపున ముత్తాత యొక్క మనమరాలికి కుమార్తెవని. ఓకేనా? అయితే ఇప్పుడు వీళ్ళ ముత్తాత యొక్క మనవరాలు ఎవరో కాదండి, వీళ్ళ అమ్మే. చూడండి, ఇంకో ఫస్ట్ రాము యొక్క తాత యొక్క తండ్రి ముత్తాత యొక్క మనవరాలు అంటే ఏంది, కొడుకు బిడ్డ. ఇగో ఈమె ఏకైక అంటే ఇగో ఈమెనే. ఇక్కడ ఏకైక మనవరాలు అంటే ఎవరో కాదండి, రాము వాళ్ళ అమ్మ. సో మనవరాలు అంటే ఈమె మనవరాలు. సో ఈమె ఎవరో కాదండి, మనవరాలు. మా ముత్తాత యొక్క మనవరాలు అంటే ఈమె వాళ్ళ అమ్మే, రాము వాళ్ళ అమ్మే మనవరాలు. ఆ మనవరాలు యొక్క కుమార్తె అండి, నెక్స్ట్ జనరేషన్ అని చెప్పాను, కుమార్తె. అయితే ఇప్పుడు ఈ లేడీతో అంటున్నాడు, నీవు నా అమ్మ తరపున ముత్తాత యొక్క మనవరాలంటే వాళ్ళ అమ్మే నాన్న, వాళ్ళ అమ్మ యొక్క కూతురే. అంటే వీళ్ళిద్దరు ఎవరో కాదండి, సిబ్లింగ్స్ అండి, తోబుట్టువులు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, సిబ్లింగ్స్, తోబుట్టువులు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఆ లేడీ రామ్కి ఏమవుతుందంటే సోదరి అవుతుంది నాన్న, సోదరి. ఇక్కడ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉండాలి, డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి, అప్పుడే మనం ఈజీగా గెట్ ఇన్ అవుతాం. ఓకేనా? అండ్ మనకు నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి మిత్రమా. రైట్, కంటిన్యూషన్లో 32వ ప్రాబ్లం చూసినట్లయితే ఇది కూడా మనకు బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మరి ఇక్కడ నేను ప్రతిసారి చెప్తున్నాను, యాక్షన్ పర్ఫార్మెన్స్తో పాటు మనకు సో ఆ పర్సన్ ప్లేస్లో మనల్ని ఉన్నట్టు ఊహించుకోవాలి. అండ్ దానితో పాటు నాన్న డయాగ్రామెటికల్గా తీసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకేనా? మరి అక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ రీజనింగ్లో టోటల్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క థింకింగ్, మీ యొక్క అనాలసిస్ మీద. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి చూద్దాం మిత్రమా. ఏ ఈజ్ ఏ మేల్ మెంబర్ అంటే ఏ ఒక పురుషుడు. ఇఫ్ ఏ మెటర్నల్ అంకుల్ ఓన్లీ సిస్టర్స్ హస్బెండ్ డాటర్ ఈజ్ బి దెన్ ఏ ఈజ్ ద. అంటే ఇక్కడ తెలుగులో చూడండి మిత్రమా, ఒకసారి తెలుగులో ఏమంటున్నాడు అంటే ఇక్కడ మన భాషలోకి అయితే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఏ అనేవాడు ఒక పురుషుడు అంటే మగవాడు, ఏ అనేవాడు ఒక పురుషుడు. ఓకేనా? ఏ యొక్క మేనమామ, ఏ యొక్క మేనమామ అంటే ఎవరండి, తల్లి యొక్క సోదరుడు కదా. ఇప్పుడు ఏ యొక్క మేనమామ అంటే ఎవరు కాదు. సో ఇతను ఏ అయితే ఏ యొక్క తల్లి యొక్క సోదరుడు. ఇంతకుముందు చెప్పాము మనం, సోదరునికి ఏ సింబల్ పెట్టుకోవాలి, అన్నదమ్ములకు ఇది పెట్టుకోవాలని చెప్పాను. సో ఇది నెక్స్ట్ జనరేషన్, ముందు జనరేషన్. ఏ యొక్క మేనమామ అంటే కాదు, ఏ యొక్క తల్లి యొక్క సోదరుడు. సోదరుని యొక్క ఏ యొక్క అంటే ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి అని ఇచ్చాడు ఇక్కడ. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ సిస్టర్స్ అంటే ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి అంటే ఎవరో కాదు నాన్న, ఏ యొక్క తల్లే. ఏ యొక్క మేనమామ కట ఒక్కతే చెల్లె ఉందట, ఏకైక చెల్లె. చెల్లె అయితే చెల్లె, అక్క అయితే అక్క. అంటే వీళ్ళ మదరేనండి, ఏ యొక్క మదరే అతని యొక్క ఏకైక చెల్లె యొక్క భర్త, కాబట్టి ఇక్కడ లవ్ సింబల్ ఇవ్వడం జరిగింది. భర్త యొక్క కూతురు. సో భర్త యొక్క కూతురే మనకి ఇక్కడ బి అవుతాడు. అయినా ఏ బీకి ఏమవుతాడు అంటుండు. అంటే వీళ్ళిద్దరు ఎవరో కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ అండి. సో ఇక్కడ ఇతని యొక్క కూతురు బి, ఇతని యొక్క కొడుకు ఏ. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పుడు అతను మీకు వీళ్ళిద్దరు ఏం కావాలి, సిబ్లింగ్స్ కావాలి. సిబ్లింగ్స్ అంటే ఏంటి తెలుగులో, తోబుట్టువులు కావాలి. ఓకేనా? వీళ్ళు కూడా సిబ్లింగ్స్, తోబుట్టువులు. సో ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను, సిబ్లింగ్స్కి ఇది సింబల్, తోబుట్టువులకు, వైఫ్ అండ్ హస్బెండ్కి, నెక్స్ట్ జనరేషన్స్కి. మళ్ళీ ఒకసారి చూడండి, ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి యొక్క భర్త యొక్క కూతురే బి. బీకి ఇప్పుడు ఏ ఏమవుతాడంటే సోదరుడు అవుతాడు. సో ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. డయాగ్రామెటికల్గా యాక్షన్ పరంగా తీసుకుంటే మాత్రం నీకు బ్లడ్ రిలేషన్స్ చాలా ఈజీ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రీజనింగ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్న. సిరీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, మన డైరెక్షన్స్లో ఇమాజినేషన్ చేసుకోవడం కానీ,
ఆ క్లాక్స్లలో ఆ గడియారంలో 12 అయినప్పుడు నిమిషాల ముళ్ళు పలానా దిక్కును చూపిస్తే గంటల ముళ్ళు ఏ దిక్కును చూపిస్తుంది, ఇవన్నీ ఇమాజినేషన్ చేయాలి. అండ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ వాట్ డే వాజ్ ద డే ఆఫ్ ది వీక్ 14th February 1992 అంటే 14వ తారీఖు నాన్న ఫిబ్రవరి 1992 అట ఏ రోజు అవుతుంది. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాము డే ఈజ్ ఈక్వల్ బాబు డేట్ లాస్ట్ 2 digits ఆఫ్ గివెన్ ఇయర్, లాస్ట్ మనకి 2 digits ఆఫ్ గివెన్ ఇయర్. లాస్ట్ అంటే ఇక్కడ పైన ఒకసారి నీట్గా రాసుకుంటే బెటర్ కదా. డే ఈజ్ ఈక్వల్ టు డేట్ రాసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ 2 digits ఆఫ్ గివెన్ ఇయర్, ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 అంకెలు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ LY, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ రాసుకోవాలి, మంత్ కోడ్ రాసుకోవాలి, సెంచరీ కోడ్ రాసుకొని సమంత 7తో డివైడ్ చేయాలి. మరి ఇక్కడ మనకు కంపల్సరీ మంత్ కోర్స్ ఐడియా ఉండాలి, సెంచరీ కోర్స్ ఐడియా ఉండాలి, అదేవిధంగా రిమైండర్స్ గుర్తుండాలి. అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఓకేనా. మరి ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో ఆల్రెడీ డే అనేది ఇచ్చాడు నాన్న. ఎంత ఇచ్చాడు? 14th అని ఇచ్చాడు. అండ్ లాస్ట్ 2 digits అంతా 92 అని ఇచ్చాడు. అయితే నీకు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కావాలి. మరి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మిత్రమా? సో ఇచ్చిన సంవత్సరము చివరి 2 అంకెలు 4చే భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుంది. మరి ఎన్ని లీప్ ఇయర్స్ అనేది తెలుసుకోవాలంటే దీని ముందు కాలమైనటువంటి లాస్ట్ 2 digits ఆఫ్ గివెన్ ఇయర్ని 4తో భాగించు. 4 2 8 నాన్న. ఇక్కడ 1 2 అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏంటంటే నాన్న 23. అండ్ ఫిబ్రవరి యొక్క మంత్ కోడ్ అండి. మనకి 12 months ఉన్నాయి కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 12 నెలలకు మనకు 12 మంత్ కోడ్స్ ఉన్నాయమ్మా. 144 025 నాన్న, 036 146. సో మనకు ఫిబ్రవరి యొక్క మంత్ కోడ్ ఎంత అంటే ఇక్కడ 4 తీసుకోవాలి. అదేవిధంగా సెంచరీ కోడ్ కూడా కావాలి. సో ఇచ్చిన సంవత్సరం మనకు 1900కి 1999 మధ్యలో ఉంటే సెంచరీ కోడ్ వచ్చేసి 0. ఇచ్చిన సంవత్సరం 2099 మధ్యలో ఉంటే సెంచరీ కోడ్ 6. సో సెంచరీ కోడ్ 0/7. అయితే ఇక్కడ మీరు సమ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడే మనకు ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు రిమైండర్ వచ్చేస్తుందండి. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఏదైనా అట్టి పరిస్థితుల్లో మీకు ఆ విధానం అర్థం కాలేదంటే అప్పుడు సమ్ చేయండి. కాకుండా ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఓకేనా. రైట్ మిత్రమా, ఒకసారి చూద్దాము. సో మన మెథడ్లో చూద్దాము, ఈ మెథడ్లో కూడా చూద్దాము. ఓకేనా. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, సో ఇందులో 13 వారాలు పోతాయండి. 13 weeks పోతాయి. 13 weeks పోతే 1 మిగులుతుంది. ఇది 2 weeks పోతే 0 పోతాయి. ఇందులో కూడా మనకు 3 weeks పోతే 2 మిగులుతాయి నాన్న. సో ఫైనల్గా నీకు మళ్ళీ ఏమవుతుంది తెలుసా? సో 4 6 1 7 కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అయితే కంప్లీట్గా క్లోజ్ అయింది. 4 2 6 1 7 కంప్లీట్గా మనకేమైందంటే క్లోజ్ అయిపోయింది మిత్రమా. ఓకేనా. మరి కంప్లీట్గా క్లోజ్ అయిందంటే నీకు రిమైండర్ 0 ఉంది. మనకు రిమైండర్ 0 అనుకున్నప్పుడు సాటర్డే అని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ మాత్రము సాటర్డే కాకుండా దాని యొక్క ముందు రోజుని తీసుకోండి, అంటే ఫ్రైడేని తీసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకు సార్ దాని యొక్క ముందు రోజుని తీసుకున్నారు అంటే ఫ్రైడేని ఎందుకు తీసుకున్నారంటే అది లీప్ ఇయర్ నాన్న. లీప్ ఇయర్ అయి ఉండి జనవరి ఫిబ్రవరి అయితే మాత్రం 1 day బ్యాక్ వెళ్ళాలి. లీప్ ఇయర్ అయి ఉండి సో జనవరి ఫిబ్రవరి అయితే మాత్రం 1 day బ్యాక్ వెళ్ళండి. సో మరి 0కి మనం సాటర్డే అని చెప్పుకున్నాము, 1కి సండే, రిమైండర్ 1కి సండే, సో 2కి మండే, 3కి ట్యూస్డే, 4కి వెడ్నెస్డే, 5కి థర్స్డే, 6 వస్తే ఫ్రైడే, 0 వస్తే సాటర్డే. సాటర్డే కంటే ముందు రోజు తీసుకోండి. ఇది కూడా ఎప్పుడండి? రిమైండర్స్ని బట్టి. నాకు ఈ విధానం నాకు కొంచెం అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా అంటే కొంచెం ఇంకొక విధానం ఉంది, దాంట్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది మిత్రమా. ఏంటంటే ఇంకొక విధానం ఏంటి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ అన్నిటిని కూడదాం. 90 1 100 106 106 106 109 129 129 133 వస్తుంది. ఓకేనా. 133 వస్తుందా? 133 వస్తుంది. సో 7 ఎక్కల్లో 7. సో మనకు రిమైండర్ ఎంత మిగులుతుందంటే 3 3 63, 7 9 63, శేషం 0 వచ్చింది. శేషం 0 వచ్చిందంటే నాన్న సో సాటర్డే, శేషం 0 వచ్చిందంటే సాటర్డే.
సో -1 చేస్తున్నాను, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ అయ్యింది జనవరి అండ్ ఫిబ్రవరి కాబట్టి ఫ్రైడే. లేదు ఇక్కడే కొట్టేస్తుంటే కొట్టేయండి. సో వీక్స్ లేపేసేయండి. వీక్స్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సాటర్డే వస్తే 1 డే బ్యాక్ వెళ్ళండి. ఎందుకు 1 డే బ్యాక్ వెళ్ళాలంటే అది మనకు లీప్ ఇయర్ అదేవిధంగా జనవరి ఫిబ్రవరి కాబట్టి 1 డే బ్యాక్ వెళ్ళండి. ఫైనల్గా మనకు ఫ్రైడే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ పియనీర్ కోడెడ్ యాజ్ 70, బ్రాండ్ కోడెడ్ యాజ్ 50 అండ్ టెక్నాలజీ కోడెడ్ యాజ్ హౌ మచ్. అంటే పియనీర్ అట 70గా కోడ్ చేశారు, బ్రాండ్ని 50గా కోడ్ చేశారు, టెక్నాలజీని ఎంతగా కోడ్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేశాడు తెలుసా, చిన్న ట్రిక్ వేశాడు. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని ఇంటూ 10 చేశాడు మిత్రమా. సో ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలుసా, 3, 3, 6, 7 అంటే 7 × 10 70 అయిపోయింది. బ్రాండ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. సో 5 × 10 50 అయిపోయింది. అండ్ టెక్నాలజీ సో 4, 4, 8, 9, 10. సో ఇక్కడ చూడండి టెక్నాలజీ సో 10 లెటర్స్ ఉన్నాయి. సో 10 × 10 ఫైనల్గా మనకు 100 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. అంతేనా. సో NOLOGY టోటల్ 10 లెటర్స్. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 10. ఓకేనా. ఇంతకుముందు ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ హోల్ స్క్వేర్ చేశాము, సో ఇవి మనకు ఆల్ఫాబెట్లో మనకు కోడింగ్ డీకోడింగ్లో నెంబర్ కోడింగ్ అమ్మ, ఇది కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో నెంబర్ కోడింగ్ నుంచి మిక్స్డ్ కోడింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. వెన్ అనిల్ సా మనీష్ ఈ రికాల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మై వైఫ్ హూ ఈజ్ ద మనీష్ టు అనిల్. అనిల్ అనే వ్యక్తి మనీష్ని చూసినప్పుడట ఈ విధంగా అన్నాడట, అతను నా భార్య యొక్క తండ్రి గారి కొడుకు. ఎవరయ్యా అనిల్ అట మనీష్ని అంటున్నాడట. సో అనిల్ ఏమంటున్నాడు తెలుసా, అనిల్ ఏమని చెప్తున్నాడు, వీడు అనిల్ చెప్పే పర్సన్ ప్లేస్లో మనమే ఉన్నట్టు ఊహించుకోవాలా. సో మనీష్ని చూసి ఈ విధంగా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మనీష్ ఎవరో కాదండి, నా భార్య యొక్క తండ్రి యొక్క కుమారుడు మనీష్. డయాగ్రామటికల్గా తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది మిత్రమా. సో అనిల్ చెప్తున్నాడు నా భార్య యొక్క తండ్రి యొక్క కుమారుడు అంటే వీళ్ళిద్దరూ ఈయన పిల్లలండి, సిబ్లింగ్స్, తోబుట్టువులు. సో ఆటోమేటిక్గా వాళ్ళ భార్య యొక్క తమ్ముడు అన్నట్టే కదండి. సో ఏమవుతాడంటే బావమర్ది అవుతాడు. ఇన్ ఇంగ్లీష్ వీఆర్ కాల్డ్ బ్రదర్ ఇన్ లా. ఓకేనా, బ్రదర్ ఇన్ లా అవుతాడు మిత్రమా. ఓకేనా. సో ఎక్కడుంది మరి ఆప్షన్లో చూస్తే ఆప్షన్ ఏలోనే మనకు రైట్ ఆన్సర్ ఉండడం జరిగింది. రైట్. ఇక్కడ చూడండి, ఇన్ ఏ క్యూ A is 18th from the front end, B is 16th from the back end and C is 24th from the front end, exactly middle of A and B. So how many members are there in a queue? అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా తీసుకున్నా పర్లేదు. సో ఇక్కడ ఏ అనేవాడు నాన్న మనకి ఎన్నోవాడు 18th ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడి నుంచి ఫ్రంట్ వేసుకుందాం బ్యాక్ వేసుకుందాం. మనకి ఇలా తీసుకుంటే ప్లేస్ లేదు కాబట్టి ఇలా తీసుకుంటారు. ఏ అనేవాడు ఇక్కడి నుంచి 18th వాడు, సో ఏ అనేవాడు. అండ్ సి అనేవాడు ఇక్కడి నుంచి మనకు 16th అన్నట్టు, బ్యాక్ నుంచి 16th. అయితే ఇక్కడ బి నాన్న, బి అనేవాడు బ్యాక్ నుంచి 16th. సి అట ఎగ్జాక్ట్గా ఇద్దరి మధ్యలో ఉండట, ఇది మళ్ళీ 24th ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా. సో ఏ అనేవాడు ఫ్రంట్ నుంచి 18వ వాడు, బి అనేవాడు చివరి నుంచి 16వ వాడు, సి అనేవాడు ఫ్రంట్ నుంచి 24వ వాడు అండ్ ఎగ్జాక్ట్గా ఏబీల మధ్యలో ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఏ కామ బీల మధ్యలో ఉన్నాడు. అయితే మనకి ఇక్కడ ఒకసారి యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది తెలుసా మిత్రమా. సో +6 అవుతుంది. +6 అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, సో ఇక్కడ ఇది +6 ఇక్కడి నుంచి ఇది 6వ వాడు అన్నట్టు. 6వ వాడు అంటే ఇక్కడ మిడిల్లో 5 మెంబర్స్ ఉంటారు, ఇటు మిడిల్లో 5 మెంబర్స్ ఉంటాడు, ఇటు 6వ వాడు. పాయింట్ క్యాచ్ చేశారా. 8కి 24 అంటే 6వ వాడు అండి. 19, 20, 21, 22, 23, 24 6వ వాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారో సికి బికి మధ్యలో ఎంతమంది ఉంటారు. ఇప్పుడు చూడండి
ఇక్కడ నుంచి ఏ వరకు ఎంతమంది 18 మంది, ఓకేనా. ఇక్కడ నుంచి బి వరకు ఎంతమంది 16 మంది, మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇంక్లూడింగ్ సితో కంపేర్ చేసుకుంటే 5 + 5 10 ఒకటి సి, సో 11 మెంబర్స్ ఉన్నారు మిత్రమా, ఓకేనా. మనకి అన్ని కూడితే మనకు 45 మెంబర్స్ వస్తారు. సో మనకు 45 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలోనే ఉంది. మీకు సరౌండింగ్ వాల్యూస్ ఇస్తారు చూసుకోండి, 47 46. చిన్న కంపారిజన్ తోటి ఆన్సర్ పోగొట్టమాకండి, ప్రతి మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే. సో సరౌండింగ్ వాల్యూస్ చూస్తాడు, సో జాగ్రత్తగా చేయాలి ఈ మోడల్, ఓకేనా. ఇక్కడ చూడండి, సో స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని అనుగుణంగా వాటికి మనం కంక్లూజన్స్ ఏ కంక్లూజన్ అనేది ఫాలో అవుతుందో చెప్పాలి. ఓన్లీ 1 ఫాలోసా, 2 ఫాలోసా, 3 ఫాలోసా. మరి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం వెన్ డయాగ్రామ్ తీసుకోవాలి కదా, ఆ డయాగ్రామ్ని ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందో దాన్ని బట్టి మనం సరైనటువంటి సమాధానాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది మిత్రమా. మరి ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఆల్ డిజిట్స్ ఆర్ సింబల్స్, అన్ని అంకెలు కూడా సింబల్స్ అట, అన్ని అంకెలు కూడా సింబల్స్, ఆల్ డిజిట్స్, ఓకేనా. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్, అన్ని సింబల్స్ కూడా లెటర్స్ అట. వావ్, ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్, ఎల్ అంటే లెటర్స్. సమ్ లెటర్స్ ఆర్ ఎలిమెంట్స్, సో కొన్ని లెటర్స్ అట ఎలిమెంట్స్ అట, మూలకాలు. ఎలిమెంట్స్ అంటే తెలుగులో మూలకాలు, కొన్ని లెటర్స్ అట మూలకాలు అవుతాయట. కంక్లూజన్ చూద్దాము, ఆల్ డిజిట్స్ ఆర్ లెటర్స్, డిజిట్స్ అన్నీ కూడా లెటర్స్ అవుతాయట కదా, అవుతాయి నాన్న, డిజిట్స్ అన్నీ కూడా నీకు లెటర్స్ అవుతాయి. ఫస్ట్ వన్ ట్రూ. నెక్స్ట్ నాన్న, సమ్ సింబల్స్ ఆర్ ఎలిమెంట్స్, కొన్ని సింబల్స్ అట ఎలిమెంట్స్ అవుతాయట, కాదు, ఇక్కడ అసలు రిలేషన్ లేదు, ఓకేనా, లేదు. నెక్స్ట్ ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్, లెటర్స్ అన్నీ కూడా డిజిట్స్ అవుతాయట, కాదు నాన్న, కానీ అన్ని డిజిట్స్ మాత్రం లెటర్స్ అవుతాయి, అన్ని డిజిట్స్ లెటర్స్ అవుతాయి, కానీ అన్ని లెటర్స్ డిజిట్స్ కావు. అండ్ ఎందుకంటే లెటర్స్లో కొంత భాగం మాత్రమే డిజిట్స్ ఉంది. ఒకవేళ నీకు ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అప్లై అవుతాయి, ఇలా ఉన్నప్పుడు నీకు డిజిట్స్ అవుతాయి, ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్, ఓకేనా. ఇలా ఉంటే పాసిబుల్ అవుతుంది, కానీ ఇక్కడ నీకు సమ్ లెటర్స్ ఓన్లీ డిజిట్స్ అవుతాయి నాన్న, అంటే థర్డ్ వన్ కూడా మనకు రాంగ్ అవుతుంది, సెకండ్ వన్ కూడా రాంగ్ అవుతుంది. మరి ఇక్కడ ఓన్లీ 1 ఫాలోస్ ఎక్కడ ఉందంటే నాన్న డీలో ఉంది, మనకు ఓన్లీ 1 ఫాలోస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, a clock is placed such a way that a 12 o'clock hands point towards the northeast at in which direction does the hours hand point 6 pm. సార్ చూడండి, గడియారంలో ఈ విధంగా 12 అవుతుంది నాన్న. సో 12 అయినప్పుడు 2 ముళ్ళు కూడా నీకు ఎక్కడ ఉంటాయంటే 12 మీద ఉంటాయి. అవర్స్ అండ్ అయినా కానీ మినిట్స్ అయినా కానీ గడియారంలో ఈ విధంగా 12 అవుతున్నప్పుడు నీకు గంటల ముళ్ళు కానీ నిమిషాల ముళ్ళు కానీ 2 కూడా మనకు 12 మీద ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఎలా పెట్టాడంటే 12 అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టాడు, 12 అవుతున్నట్టు. ఎట్లా అంటే మనకి ఏ డైరెక్షన్లో పెట్టాడు, వాయువ్యం ఈశాన్యం, అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టాడు. 12 ఆటోమేటిక్గా మరి 6 అయినప్పుడు గంటల ముళ్ళు ఎలా ఉంటుంది అంటే 12కి ఆపోజిట్లోనే కదా నీకు 6 ఉండేది, 12కి ఆపోజిట్లోనే కదా 6 ఉండేది, 12కి ఆపోజిట్లోనే కదా. సో 6 అయినప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 6 మీద ఉంటుంది. నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 12 మీద ఉంటుంది. మరి 6 అయినప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంది అంటున్నాడు. మరి 6 అయినప్పుడు నీకు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది అంటే నాన్న, సో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది తెలుసా, సౌత్ వెస్ట్ అవుతుంది, ఆప్షన్ ఏ. ఇది కూడా ఇమాజినేషన్ డిపెండ్, లేదంటే ఇది జరిగింది ఎంత క్లాక్ వైజ్లో 45 డిగ్రీస్ జరిగింది, ఆటోమేటిక్గా ఇది కూడా క్లాక్ వైజ్లో 45 డిగ్రీస్ జరుగుద్ది. సో ఈ డైరెక్షన్ వస్తుంది, దట్ వన్ ఈజ్ కాల్డ్ సౌత్ వెస్ట్, ఓకేనా. సౌత్ వెస్ట్ ఎక్కడ ఉందంటే నన్ను ఆప్షన్ ఏలో ఉంది, ఓకేనా. 6 అవుతుంది అనుకోవాలి. అండ్ 12 అయినప్పుడు నీకు 2 ముళ్ళు కూడా 12 మీద ఉంటాయి. ఆ డైరెక్షన్ కూడా మనకు మెన్షన్ చేశాడు, ఏమని, ఈశాన్యం, నార్త్ ఈస్ట్ అని మెన్షన్ చేశాడు. విచ్ టు ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ద సైన్స్ వుడ్ మేక్ ద ఈక్వేషన్ ట్రూ అంటున్నాడు. ఏ 2 సింబల్స్ని మార్చితే మనకు ఈక్వేషన్ ట్రూ అవుతుంది అంటున్నాడు. మనకి ఇక్కడ ఒక సింబల్ మిస్ అయింది మిత్రమా, అది కూడా ఒకసారి చూద్దాము. సో ఏ సింబల్ అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ దాంట్లో మైనస్ అండ్ ఫస్ట్ దాంట్లో మనకు ఏ సింబల్ అంటే మైనస్ అండ్ ప్లస్, ఇక్కడ 2 సింబల్స్ మిస్ అయినాయి, డివైడెడ్. సో చూద్దామా,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ద సైన్స్, రెండు ఇక్కడ మనకు కొంచెం డీటీప్లో మిస్ అయినాయి, ఏం కాదు చూద్దాం. ఓకే, 5 + 3 × 8 మైనస్ ప్లేస్లో డివైడెడ్ పెడుతున్నాను మిత్రమా, డివైడెడ్ ప్లేస్లో మైనస్ పెడుతున్నాను, రెండు ఇంటర్చేంజ్ చేశాను. సో మైనస్ ప్లేస్లో డివైడెడ్ ప్లేస్లో మైనస్ పెట్టి చేంజ్ చేశాను. సో మనం ఇప్పుడు ఏ దాని ప్రకారం చేయాలంటే బాడ్మాస్ ప్రకారం చేయాలి. సో బాడ్మాస్ ప్రకారము ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. డివిజన్ చేసినాకనే మనము బాడ్మాస్ ప్రకారం బ్రాకెట్స్ ఆఫ్స్ లేవదా డివిజన్ చేయాలి. సో చూద్దాం, 4 2 4 3, నెక్స్ట్ 3 3 క్యాన్సిల్ అవుతుంది నాన్న. సో 5 + 2 7, 5 + 2 7, 7 - 4 = 3. సో 3 = 3. ఫైనల్గా మనకు ఆప్షన్ ఏనే రైట్ ఆన్సర్ అయింది. అంటే ఆప్షన్ ఏ ప్రకారము మైనస్ అండ్ డివైడెడ్ ఇంటర్చేంజ్ చేస్తేనే ఈక్వేషన్ మనకు ఏమైందంటే ట్రూ అవ్వడం జరిగింది. నైఫ్ చెఫ్, ఇది వాట్ ఎనాలజీకి సంబంధించిన అంటే ఒక రకంగా చెప్పాలంటే జనరల్ అవేర్నెస్. నైఫ్ చెఫ్ అంటే ఇక్కడ చెఫ్ యొక్క ఆయుధం ఏంటంటే నైఫ్, కత్తి. ఎందుకంటే చెఫ్ అంటే ఎవరు కాదు నాన్న, వంట వండేవాడికి కత్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, తన వృత్తి వ్యాపార పరంగా కత్తి అనేది ఇంపార్టెంట్. సో వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా ఏదైనా, ఓకేనా. మరి ఇక్కడ కార్పెంటర్కి వచ్చేసి అంటే వడ్రంగికి వచ్చేసి నాన్న రంపం, ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఎందుకు మిస్టేక్ జరిగిందంటే ఫస్ట్ మనకి ఇక్కడ అతని యొక్క ఆయుధాన్ని ఇచ్చి పర్సన్ ఇచ్చాడు, అంటే వ్యక్తిని ఇచ్చాడు. కానీ ఇక్కడ వ్యక్తిని ఇచ్చి ఆయుధం ఇటు ఇచ్చాడు, కాబట్టి దీన్ని రాంగ్గా పెట్టాలి. అర్థమైందా? డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. పర్సన్ ఇటుండి అతని ఆయుధం ఇటుంటే ఆయుధం అటుండి పర్సన్ ఉన్నాడు. ఇక్కడ పర్సన్ పర్లేదు నాన్న, వ్యక్తి ఎడిటర్ అని ఇచ్చాడు. కానీ ఎడిటర్ యొక్క ఆయుధం వార్తాపత్రిక కాదు, ఎడిటర్ యొక్క మన ఆయుధం ఏంటంటే పెన్ను, కలం అంటారు చూసారా, కలము. సో ఈ ఆక్సిజన్కి మెయిన్కి మనకు సంబంధమే లేదు. లాస్ట్కి ఫ్లో అంటే నాగలి, ఫార్మర్. ఓకే, సో ఈ అతని యొక్క అంటే రైతు యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే నాన్న నాగలి. సో మనకు లాస్ట్ వన్ కరెక్ట్. యాక్చువల్లీ ఇది కూడా కరెక్టే అవుతుంది కానీ బట్ వేపు అంటే రొటేషన్ అయింది, అటు ఇటు అయింది, ఇటు అటు అయిపోయింది అన్నట్టు. అదేవిధంగా విచ్ ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్ అని ఇచ్చాడు నాన్న, అంటే ఇందులో భిన్నమైన దాన్ని గుర్తించమని చెప్తున్నాడు. దీనినే మనము క్లాసిఫికేషన్ అనాలి. క్లాసిఫికేషన్ అంటే ఒక డిఫరెంట్ వార్డ్ని గుర్తించాలి, దాన్నే మనం ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ దీనికి కొంచెం మనకి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ మన భిన్నమైందంటే ఆర్స్ స్టేబుల్, తర్వాత కౌ షెడ్, పింగు స్టే అంటారు. మరి ఇక్కడ ఆర్స్ స్టేబుల్ అంటే ఏదో కాదు నాన్న, మనం గుర్రాన్ని కట్టివేసే ప్రదేశాన్ని మనం స్టేబుల్ అంటాము. అదేవిధంగా ఆవుల్ని కట్టివేసే ప్రదేశాన్ని షెడ్ అంటాము. అలాగే పిగ్గులు తోలుతామే, పందులు తోలి మామూలుగా వేస్తారు కదా, పందులు నివసించే ప్లేస్ని పందుల్ని మనం ఎక్కడైతే కట్టేస్తామో, ఎక్కడైతే ఉంచుతామో వాటిని స్టే అంటాము. అదేవిధంగా ఆర్స్ ఉంచే ప్రదేశాన్ని స్టేబుల్ అంటాము. కౌ అంటే ఆవుల నుంచే ప్రదేశాన్ని షెడ్ అంటాము. అయితే ఇక్కడ ఎస్టీవైకి ఇంకొక పేరు కూడా ఉంటుంది నాన్న. స్టే అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, వ్యభిచార గృహము అని వస్తుంది. అంటే పందులు ఉండే ప్లేస్ని మనం ఎంతైతే గలీజ్గా వర్ణించుకుంటామో వ్యభిచార గృహాన్ని కూడా అంతే గలీజ్గా ఎక్స్ప్లెనేషన్, అంటే దానికి ఆల్టర్నేటివ్ మీనింగ్ అన్నట్టు. ఒక వాటికి ఒకటే మీనింగ్ ఉండాలని లేదు, చాలా మీనింగ్స్ వస్తాయి. ఓకేనా. సో స్టే అంటే ఇక్కడ వ్యభిచార గృహం అనే కూడా వస్తుంది. అలాగే పందులు ఉండే ప్రదేశం అంటే నీచమైన ప్రదేశం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే నీచమైన ప్రదేశం కాబట్టి స్టే, రెండు మీనింగ్స్ అన్నట్టు. మరి మ్యాన్ గ్యారేజ్లో ఎందుకుంటాడంటే మ్యాన్ హోమ్లో ఉంటాడు లేదంటే హౌస్లో ఉంటాడు. సో మ్యాన్ గ్యారేజ్ అనేది ఇది మనకు డిఫరెంట్ వాటి నాన్న. సో మిగిలినన్నీ కూడా వాటి యొక్క ప్లేసులు, వాటి ఉంచే ప్లేసులు అన్నట్టు. ఓకేనా, ఇది ఒకటి మనకు డిఫరెంట్ వర్డ్. సో మనం ఆప్షన్ 1ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక మార్క్ అనేది గెట్ ఇన్ అవుతుంది. రైట్, ఇక్కడ కూడా చూడండి. సో ఈ లాజికల్ రీజనింగ్లో చాలామంది మిస్టేకులు చేసేది ఇక్కడే. స్టేట్మెంట్స్ ఇచ్చాక, కంక్లూజన్స్ ఇచ్చాక ఏ కంక్లూజన్ ఫాలో అవుతున్నది మీరు చాలా వరకు ఐడెంటిఫై చేయలేరు. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్ రీజనింగ్లో. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్, మార్నింగ్ వాక్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఉదయం నడక ఆరోగ్యానికి మంచిది. ఇది చాలాసార్లు రిపీటెడ్ అండి. ఉదయం నడకట ఆరోగ్యానికి మంచిది. ఆల్ హెల్తీ పీపుల్ గో ఫర్ మార్నింగ్ వాక్స్. ఆరోగ్యవంతులందరూ ఉదయం నడక కోసం వెళ్తారా? అండ్ సాయంత్రం నడకలు హానికరం. అంటే ఇక్కడ నాన్న ఉదయం
నడిస్తే కొంచెం ఆ టైంలో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనకు ఉదయం నడక అనేది జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఉదయాన్నే వెళ్తే కొంచెం మనకి హెల్త్ పరంగా మంచిది అంటారు. అయితే ఆరోగ్యవంతులందరూ కూడా ఉదయమే వెళ్ళాలనే రూల్ మాత్రం లేదండి. ఈవినింగ్ కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులందరూ ఉదయం వెళ్ళాలని ఏం లేదు. కొంతమంది ఉదయం వేరే వర్క్ చేస్తారు, సాయంత్రం జాగింగ్కి వెళ్తారు. మీరు చూస్తూ ఉంటారు. సో పార్కులో కాడ ఉదయం వెళ్ళాలని సాయంత్రం కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఉదయం ఆరోగ్యవంతులందరూ ఉదయం నడక కోసం వెళ్తారని చెప్పలేమండి. ఓకేనా, చెప్పలేము. అసలు దీనికి సంబంధం లేదు. వాళ్ళు నడక కోసం వెళ్తారా, లేదంటే ఇంట్లోనే ఉండి జాగింగ్ చేస్తారా, లేదా ఇంట్లో ట్రెడ్మిల్ మీద తిరుగుతారా అంటే ఈ కండిషన్ రాంగ్ అండి. ఉదయం నడక ఆరోగ్యానికి మంచిది అన్నాడు, కానీ ఇక్కడ సాయంత్రం నడక గురించి డిస్కషన్ రాలేదు. సాయంత్రం నడక మంచి కావచ్చు, కాకపోవచ్చు, దాని గురించి డిస్కషన్ లేదు. ఇది కూడా ఫాల్స్ మిత్రమా, రెండు కూడా తప్పే. సో ఇక్కడ నైదర్ 1 nor 2 ఫాలోస్ అని పెట్టాలి. నైదర్ 1 nor 2 ఫాలోస్ రెండు కూడా రాంగే. రెండు కండిషన్స్, రెండు కంక్లూజన్స్ రాంగ్. ఓకేనా, అలా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ది డిస్టెన్స్ ఆఫ్ 900 kilometers బై రోడ్ బిట్వీన్ బాంబే అండ్ జఫ్రా will be reduced to 280 kilometers by sea. This will lead to saving the 7.92 crores per annum of fuel. అంటే బొంబాయి మరియు జాఫ్రా మధ్య రహదారి ద్వారా 900 కిలోమీటర్ల దూరము సముద్రం ద్వారా 280 కిలోమీటర్లు తగ్గించబడిందట. దీనివల్ల సంవత్సరానికి ఇంధన ఖర్చు వచ్చేసి మనకాట 7.92 crores ఆదా అవుతుందట. అంటే ఇక్కడ చూద్దాం నాన్న, ఫస్ట్ కంక్లూజన్ అంటే బొంబాయి జాఫ్రా మధ్య 900 కిలోమీటర్ల రోడ్డు మార్గం బదులు సముద్ర మార్గం ద్వారా 280 కిలోమీటర్లు తగ్గించబడిందట. దీనివల్ల ఇంధనంపై సంవత్సరానికి 7.9 crores ఆదా అవుతాయట. ఓకే చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ బై సీ ఈజ్ చీపర్ దెన్ దట్ బై రోడ్ అట. అంటే సముద్ర మార్గం ద్వారా ప్రయాణించడం అట అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నదట. సముద్ర మార్గం ద్వారా ప్రయాణించడం అతి తక్కువ ధర అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నాన్న. సముద్ర మార్గం ద్వారా కూడుకున్నది, దీనివల్ల మనకి ఎక్కడ కూడా మెన్షన్ లేదు. ఒక్కొక్కసారి సముద్ర మార్గం ద్వారానే మనకు ఎక్కువ ఖర్చు కూడా ఉండొచ్చు. చిన్నదానికి కూడా మనం సముద్ర మార్గం ద్వారా వెళ్ళలేం కదా. ఓకేనా, సముద్ర మార్గం కూడా ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అంటే మనకు ఫస్ట్ వన్ అనేది ఫాల్స్ అయిపోతుంది మిత్రమా. అలాగే ఫ్యూయల్ మస్ట్ బి సేవ్డ్ గ్రేటెస్ట్ ఎక్స్టెంట్. ఇంధనాన్ని చాలా వరకు ఆదా చేయాలి. చూసారా, దీనివల్ల ఇంధనంపై ఆదా అవుతుందంటే దాని అర్థం అంటే ఇంధనం చాలా వరకు ఆదా చేస్తున్నామని అర్థము. కానీ సముద్ర మార్గం ఖర్చుతో కూడుకున్నదా లేదా అనేది మనకు తెలియదండి. కాకుండా ఇంధనం మాత్రం ఆదా అవుతుంది. ఓకేనా, ఇంధనం ఆదా అవుతుంది. అయితే ఇక్కడ ఓన్లీ మనకు సెకండ్ ఫాలో అవుతుంది మిత్రమా. ఓన్లీ సెకండ్ మాత్రమే ఫాలో అవుతుంది. All the organized persons find time for rest. Sunita is a spite of her very busy schedule finds the time for rest. అమ్మ ఇక్కడ ఆర్గనైజ్డ్ అంటే కొన్ని సంస్థలు, కొన్ని మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు, కొన్ని సంస్థలు నడిపేవాళ్ళు సో విశ్రాంతి కోసం సమయాన్ని కనుగొంటారట. సునీత చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ విశ్రాంతి కోసం సమయాన్ని కనుక్కుంటుంది. అంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ పర్సన్స్ అంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉండేవాళ్ళు, కొన్ని మంచి సంస్థలు నడిపేవారు. సో వాళ్ళట కొంత రెస్ట్ గురించి కోరుకుంటారట. సునీత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఒక విశ్రాంతి కొరకు కొంత టైంని కనుక్కుంటుందట, అంటే తీసుకుంటుందట. కరెక్టేనండి. కొంతమంది కొన్ని సంస్థలు నడిపిస్తారే, ఆర్ఫన్స్ కానీ అనాథాశ్రమం కానీ, వాళ్ళకి ఏంటంటే సొసైటీలో వాళ్ళకి ఎక్కువ టైం అనేది వివిధ అంటే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కూడా రెస్ట్ కావాలండి. సో ఓకేనా, రెస్ట్ అనేది కావాలి. మరి సునీత ఒక వ్యవస్థీకృత వ్యక్తి. అవునండి, ఆమె పాపం విశ్రాంతి గురించి సమయం తీసుకుంటుంది. చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి షీ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ పర్సనే. సునీత ఈజ్ ఏ ఇండస్ట్రియస్ పర్సన్. సునీత ఇండస్ట్రియస్ అంటే ఇక్కడ ఇండస్ట్రియస్ అంటే కష్టపడి పనిచేసే వ్యక్తి. కష్టపడి పనిచేసే వ్యక్తే విశ్రాంతి కోసము ఆరాటపడతాడు. కష్టపడి పనిచేసే వ్యక్తికి విశ్రాంతి అనేది అవసరం నానా. అంటే ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది, సెకండ్ వన్ ట్రూ అవుతుంది, రెండు ఫాలోస్ అవుతున్నాయి. ఇక్కడ 2 ఫాలోస్ అవుతున్నాయి. 2 కండిషన్స్ ఆర్ ఫాలోస్, 2 కండిషన్స్ కూడా ఫాలోస్ అవుతున్నాయి. రైట్, సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్. సూపర్ అండి.
ఈ టైప్ ఆఫ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే ప్రతిసారి అడుగుతున్నారు. సో ఇందులో మిస్సింగ్ నెంబర్ కావాలి. అయితే నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే నేను ఇక్కడ 5 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ అంటే 125లో 36 పోతే నాకు 89 వస్తుంది మిత్రమా. అంటే కరెక్టే కదా మనకు, రైట్. అదేవిధంగా 6 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 167. కావాలంటే 216 నుంచి 49 తీసేయండి. సో 49 తీసేస్తే మనకు ఎంత వస్తుందంటే 16లో 9 పోతే 167. నెక్స్ట్ 8 క్యూబ్ మైనస్ 9 స్క్వేర్. 8 క్యూబ్ అంటే మనకు 512 అన్న, అండ్ 9 స్క్వేర్ అంటే 81. సో 2లో 1 పోతే 1, తర్వాత 1 పోతే మనకు ఎంత వస్తుందంటే 43. 431 వస్తుందా లేదా చూసుకోండి. సో 431. సో 431 చూసినట్టయితే మనకు ఎక్కడ ఉంది మిత్రం అంటే బిలో ఉంది. బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. మరి ఇది మనకు కొన్ని షిఫ్ట్ అంటే ఇది వన్ ఆఫ్ ది గ్రాండ్ టెస్ట్ పేపర్ అన్నట్టు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది గ్రాండ్ టెస్ట్ పేపర్ నాన్న. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర జరిగే గ్రాండ్ టెస్ట్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ప్యాటర్న్కి అనుగుణంగానే ప్రజెంట్ నడుస్తున్నటువంటి వ్యవస్థ మీద ఆధారపడే ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్కి ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి ఫర్దర్గా, అందులో ఎలాంటి డౌట్ లేదు మిత్రమా. అండ్ మీరు గెటిన్ కావాలంటే ఫస్ట్ కంటెంట్తో పాటు ప్రీవియస్ పేపర్స్, మార్క్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు హెవీగా అటెంప్ట్ చేయాలి. అప్పుడే నీకు టైమింగ్ విలువ అనేది పెరుగుతుంది. అండ్ అప్పుడే నీకు టైం అంటే ఇన్ టైంలో చేయగలుగుతావు. అయితే ఒక అభ్యర్థి క్వశ్చన్ మీద కాకుండా సమ్ టైమ్స్ ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రీజనింగ్. అండ్ రీజనింగ్లో మీ యొక్క అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ యొక్క థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎనీవే నాన్న, థ్యాంక్ యూ. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండ్ హర్షిత్ ఇన్స్టిట్యూట్. జై హింద్ మిత్రమా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. ఓకేనా. జై హింద్ అండ్ జై జవాన్.